హే గైస్, వెల్కమ్ టు వేదిక ఫర్ సిఎస్ సిఎంఎస్సిఎస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిఏ ఇంటర్లో, సిఎం ఇంటర్లో పీజీపీపీ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే టాపిక్ని రివైజ్ చేసుకుందాం. సిఏ ఇంటర్ వాళ్ళకి 14 మార్క్స్ టోటల్ ఇన్కమ్ ప్రాబ్లంలో కావచ్చు, ఆర్ ఒక 6 to 8 మార్క్స్ సపరేట్ క్వశ్చన్ కావచ్చు, ఆర్ ఎంసీక్యూస్లో కావచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని స్కిప్ చేసి ఎగ్జామ్కి వెళ్ళడం అనేది కొంచెం ఫూలిష్నెస్సే. ఇది మీరు ఎందుకు స్కిప్ చేస్తున్నారంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉండడం, ఆర్ దీంట్లో నుంచి కొన్ని అర్థం కాకపోవడం, కొన్ని సెక్షన్స్ అర్థం కాకపోవడం అనేది రీజన్ అని తెలుసు. సో దాన్ని రిమూవ్ చేయడానికి ఆర్ ఆ ప్రాబ్లమ్కి రిజాల్వ్ చేయడానికి నేను కొంచెం నోట్స్ అనేది ఇది కన్సైజ్ చేస్తూ చేయడానికి ట్రై చేశాను. దీంట్లో డిప్రిషియేషన్ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్, ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ వెరీ ఇంపార్టెంట్, 32, 37 కావచ్చు. అండ్ టీడీఎస్ రిలేటెడ్ ప్రొవిజన్, టీడీఎస్ కట్ చేయకుంటే ఎలాంటి ప్రొవిజన్స్ ఉంటాయి, అలాంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ చేద్దాం. సో ఈ టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో టాపిక్ ప్రొసీడ్ అయ్యేంటి కానీ ముందు నేను సెక్షన్ 28 ఛార్జింగ్ సెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు అవసరం లేదు అంటే ఇందులో నుంచి మోస్ట్లీ క్వశ్చన్లో దీన్ని టెస్ట్ చేయకపోవచ్చు, బట్ ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని చెప్తున్నాను అంతే. బట్ సెక్షన్ 30 నుంచి నేను ఇక్కడ టైం స్టాంప్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో కానీ, అక్కడ నుంచి మీరు వినొచ్చు, ఆర్ లేదంటే ఇక్కడ నుంచి కూడా వినొచ్చు. మా హార్డ్లీ ఒక 5 to 10 minutes తీసుకుంటాం, అంతకు మించి ఏమి ఉండదు. చలో సెక్షన్ 28 నుంచి స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 28 ఇస్ అ ఛార్జింగ్ సెక్షన్. ఎవ్రీ హెడ్కి ఒక ఛార్జింగ్ సెక్షన్ ఉంటుంది. ఆ ఛార్జింగ్ సెక్షన్ ఏ ఇన్కమ్స్ అండర్ దిస్ హెడ్లో ఛార్జ్ అవుతాయి, ఛార్జ్ చేయాలి అనే రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా చెప్తాయి. సో సెక్షన్ 28 పీజీబీపీ ఛార్జింగ్ సెక్షన్, ఎనీ ప్రాఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పీజీబీపీలో చేయాలని ఇది చెప్తుంది. ఇది ఒక నార్మల్ ప్రొవిజన్. అలా కాకుండా కొన్ని డిఫరెంట్ కేసెస్, స్పెషల్ కేసెస్ ఇచ్చాడు. ఆ కేసెస్లో వచ్చిన ఇన్కమ్ని మనం పీజీబీపీ హెడ్లో ఛార్జబుల్ చేయాలి అని అంటున్నాడు. సో ఫస్ట్ కేసు, ఇన్సెంటివ్స్ రిసీవ్డ్ బై ఎక్స్పోర్ట్ బిజినెస్. ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళకు వచ్చిన ఇన్సెంటివ్స్ని ఆర్ క్యాష్ అసిస్టెన్స్ కావచ్చు, కస్టమ్ డ్యూటీ డ్రాబ్యాక్ కావచ్చు, ప్రాఫిట్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంపోర్ట్ ఎంటైట్మెంట్స్, డిఈపిబి, డిఎఫ్ఆర్సీస్ కావచ్చు, ఇవన్నీ కూడా యాక్చువల్గా రెగ్యులర్ క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్ టైప్లో వచ్చిందనుకో అది పీజీబీపీలో ఛార్జ్ చేయాలి అని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ ట్రేడ్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళ మెంబర్స్కి కనుక వీళ్ళు సర్వీస్ చేస్తే అక్కడ నుంచి వచ్చిన ఇన్కమ్ పీజీబీపీలో చేయాలి. ఇది ఒక నార్మల్ ప్రొవిజన్. దీంట్లో కొన్ని నార్మల్ ప్రొవిజన్స్ అన్ని చూసుకుందాము. అమౌంట్ రిసీవ్డ్ అండర్ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ టు ఎంప్లాయర్, ఇది కూడా మనం పీజీబీపీలో చేయాలి. ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో అండర్ 35AD, నువ్వు ఆ 35AD కింద నీకు ఎగ్జంప్షన్ వచ్చింది ఆర్ డిడక్షన్ వచ్చింది ఇంతమందికి. ఇప్పుడు ఆ పర్టికులర్ అసెట్ను నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు, డిస్కార్డ్ చేసావు, డిమాలిష్ చేసావు, ఆ పర్టికులర్ చేసిన యాక్టివిటీలో వచ్చిన అమౌంట్ రిసీవ్డ్ అంతా కూడా నువ్వు పీజీబీలో చేయాలి. ఇది ఒక నార్మల్ ప్రొవిజన్. అండ్ వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ ఆర్ ప్రాఫిట్ ఆర్ వెదర్ కన్వర్టబుల్ ఇంటూ మనీ ఆర్ నాట్, ఏదన్నా నీకు డ్యూరింగ్ ద లైక్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ దాంట్లో నీకు ఏదన్నా పెర్క్సిట్ టైప్ కానీ బెనిఫిట్ టైప్ కానీ వచ్చిందనుకో, దాని వాల్యూ ఏదైతే వాల్యూ ఉంటుందో అది క్యాష్లో ఉండొచ్చు, కైండ్లో ఉండొచ్చు, పార్ట్లీ ఇన్ క్యాష్ ఆర్ పార్ట్లీ ఇన్ కైండ్లో ఉండొచ్చు, కన్వర్టబుల్ ఇంటూ మనీ కావచ్చు, కాకపోవచ్చు. ఆ పర్టికులర్ దాన్ని నువ్వు పీజీబీపీలో యాడ్ చేసుకోవాలి, అదర్ సోర్సెస్లో కాదు అన్నాడు. ఇది ఒక నార్మల్ ప్రొవిజన్. ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఒక 3-4 ఇంపార్టెంట్ ఇన్కమ్స్ ఉన్నాయి, ఇవి చూద్దాం, ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్, ఎనీ కంపన్సేషన్ ఆర్ అదర్ పేమెంట్ డ్యూ ఆర్ రిసీవ్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద టర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ టర్మ్స్ ఆర్ కండిషన్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ ఇన్ ఎ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో ఎంటర్ అయిన కాంట్రాక్ట్స్లో ఏదైనా టర్మినేషన్ కానీ మోడిఫికేషన్ కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్లో జరిగితే దానికి రిలేటెడ్ ఏదైనా కంపన్సేషన్ నువ్వు రిసీవ్ చేసుకుంటే ఆ పర్టికులర్ కంపన్సేషన్ పీజీబీపీలో చేయాలి, పీజీబీపీలో ఛార్జబుల్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సో 4 కేసెస్ ఉన్నాయి. ఒక కేసు వచ్చేసి ఏ లిమిటెడ్ ఉంది. ఏ లిమిటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు ఫర్ ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్ డెవలప్ చేయడానికి ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. ఇన్ బిట్వీన్ ఐటీ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ టర్మినేట్ చేసేసింది. మోడిఫికేషన్ చేస్తే ఆ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోవాలి, ఆర్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని రిలేటెడ్ కూడా టర్మినేట్ చేయాలి. అంటే ఆ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోయేటట్టు ఉండాలి. దానికి రిలేటెడ్ నీకు ఏదైనా కంపన్సేషన్ వచ్చిందా, ఆ కంపన్సేషన్ ఈ పర్టికులర్ కేసులో టర్మినేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ జరిగింది,
ఏదైతే ఉందో ఆ కంపన్సేషన్గా వీళ్ళు ఒక 100 crores లిక్విడేట్ చేయడానికి ఆ డ్యామేజెస్ 100 crores ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏ లిమిటెడ్కి ఇస్తే దీన్ని పీజీబీబీలో ఛార్జ్ చేయాలి. ఇది ఒకటి. సెకండ్ ఏంటి, ఏ లిమిటెడ్ ఉంది, ఏ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, వీళ్ళు టెస్లా ఐఎన్సి యుఎస్ఏ కంపెనీ, వీళ్ళ ఇండియన్ మార్కెటింగ్ అండ్ సేల్స్ చూసుకుంటున్నారు అనుకుందాం. ఏజెన్సీ కాంట్రాక్ట్ ఉంది వీళ్ళకి. ఈ ఏజెన్సీ కాంట్రాక్ట్లో ఏ లిమిటెడ్ టెస్లాకి మార్కెటింగ్ అండ్ సేల్స్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఏజెన్సీ సర్వీసెస్. ఇన్ బిట్వీన్ టెస్లా ఏం చేసింది, మేమే డైరెక్ట్లీ ఇండియాకి వచ్చి డీల్ చేసుకుంటాం అని చెప్పేసి ఏం చెప్పింది, ఈ ఏజెన్సీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసింది. ఆ క్యాన్సిల్ చేసినందుకు ఏజెన్సీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినందుకు వీళ్ళకి ఒక 10 lakhs పేమెంట్ చేశారు. ఈ పర్టికులర్ 10 lakhs ఏ లిమిటెడ్ పీజీబీబీలో తీసుకోవాలి. ఇదొక పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి పి అనే పర్సన్ ఉన్నాడు, ఈజ్ మేనేజింగ్ పర్టిక్యులర్ కంపెనీ, లెట్స్ సే టీసీఎస్ ఆర్ టెస్లా ఇండియా. ఇది ఫారెన్ కంపెనీ ఆపరేటింగ్ ఇన్ ఇండియా, ఇది ఇండియన్ కంపెనీ. దీన్ని సబ్స్టాన్షియల్లీ హోల్ ఆఫ్ ది యాక్టివిటీస్ని పి అనే పర్సన్ చూసుకుంటున్నాడు. ఈ పర్టికులర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ని ఏదైతే పి ఇస్తున్నాడో ఈ పర్టికులర్ కంపెనీ క్యాన్సిల్ చేసింది, దానికి గాను కంపన్సేషన్ పే చేసింది. ఒకటే 15 lakhs పే చేసింది అనుకో, పి అనే పర్సన్కి ఇది పీజీబీపీలో చేయాలి. ఇది ఒక ప్రొవిజన్. అండ్ ఇంకోటి ఏంటి, గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ కార్పొరేషన్ కావచ్చు, ఇది ఏ లిమిటెడ్ మేనేజ్మెంట్ని టేక్ ఓవర్ చేసింది, మేనేజ్మెంట్ కంట్రోల్ని టేక్ ఓవర్ చేసింది. ఈ పర్టికులర్ టేక్ ఓవర్ చేసినందుకు గాను కంపన్సేషను ఒక 50 lakhs పే చేసింది అనుకుంటే, ఈ పర్టికులర్ 50 lakhs ఏ లిమిటెడ్ కేసులో పీజీబీపీ అవ్వాలి. సో ఈ పర్టికులర్ 4 cases ఈ ప్రొవిజన్కి రిలేటెడ్ ఉంటాయి. సో టర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ ఏ టర్మ్స్ ఆర్ కండిషన్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ ఇన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ మీకు ఎక్కడ కనిపిస్తే ఆ పర్టికులర్ దాన్ని పీజీబీపీలో యాడ్ చేసుకోవాలి అని అంటున్నాడు. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి ఇంపార్టెంట్ కేసులో ఈ పాయింట్ ఒకటి. ఈ పాయింట్ ఏమంటున్నాడు, మనకు దీంట్లో ఫమ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్లో మనం శాలరీ రెమ్యునరేషన్ అనుకుంటూ ఇస్తాము. ఆ పర్టికులర్ సెక్షన్ ప్రకారం మనకి కొంచెం ఎలిజిబుల్ ఆర్ అలౌడ్ టు ఫమ్ ఉంటుంది కదా, ఆ అలౌడ్ టు ఫమ్ ఏదైతే ఉంటుందో ఫమ్కి అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్. సో అక్కడ ట్యాక్స్ జరగలేదు. ఎవరైతే శాలరీ రెమ్యునరేషన్ ఇంట్రెస్ట్ ఇస్తారో ఈ పర్టికులర్ పార్ట్నర్ కేసులో అది పీజీబీపీ అవ్వాలి. లైక్ ఇంట్రెస్ట్ వస్తే నువ్వు ఐఎఫ్ఓఎస్లో వేస్తావు జనరల్గా, శాలరీ వస్తే శాలరీ హెడ్లో వేస్తావు. అలా కాకుండా అన్నీ కూడా పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి వచ్చిన ఈ పర్టికులర్ ఏవైతే ఇంట్రెస్ట్, శాలరీ, బోనస్, కమిషన్, రెమ్యునరేషన్ ఉంటాయో ఇవన్నీ కూడా పీజీబీపీ ఆఫ్ పార్ట్నర్తో చేయాలి. డిజాలౌడ్ ఉన్నాయనుకోండి, డిజాలౌడ్ అంటే ఏంది, ఆబ్వియస్గా ఫమ్ కేసు ఫమ్ హ్యాండ్స్లోనే ట్యాక్సిబుల్ అవుతుంది కదా. సో అట్లా ఈ ఒక ప్రొవిజన్. అండ్ ఇదొకటి ఎఫ్ఎంఈ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ ఇట్స్ కన్వర్షన్ ఇంటూ క్యాపిటల్ అసెట్ అంటున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఫమ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకుందాం. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం చేస్తుంది, ఓపెనింగ్ స్టాకు ఇన్వెంటరీ కదా, ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్వెంటరీ చూసుకుంటే ఒక 100 crores ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, 100 crores ఉంది ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని డ్యూరింగ్ ద ఇయర్ వీళ్ళు క్యాపిటల్ అసెట్గా మార్చారు. మారిస్తే క్లోజింగ్ స్టాక్లో ఎంత ఉంటుంది, ఆ పర్టికులర్ పీజీబీపీ దాంట్లో 0 ఉంటుంది. ఆ పర్టికులర్ టోటల్ అసెట్స్ అన్నీ కూడా మార్చారు అనుకుందాం. ఇప్పుడు సేల్స్ ఏమేయకుంటే ప్రాఫిట్స్ నెగిటివ్ వస్తుంది కదా, అందుకని ఏం చేస్తారు వీళ్ళు అంటే బేసికల్గా ఎఫ్ఎంవి ఆఫ్ పర్టికులర్ ఇన్వెంటరీ నువ్వు పీజీబీపీలో ఛార్జ్ చేయాలి అని అంటాడు. సో ఎఫ్ఎంవి ఆఫ్ ఇన్వెంటరీ ఏదైతుందో ఆ పర్టికులర్ ఎఫ్ఎంవి అది పీజీబీపీ లాగా తీసుకోవాలి, పీజీబీపీలో ట్యాక్సిబుల్ అవుతుంది అని అంటాడు. అందుకని దీన్ని మ్యాచ్ చేయడానికి, సో అప్పుడు ప్రాఫిట్ అనేది యాక్చువల్స్గా వస్తుంది కదా. సో ఇది ఈ కేసు ఎఫ్ఎంవి కేసు, ఎఫ్ఎంవి ఆఫ్ ఇన్వెంటరీ ఆన్ ఇట్స్ కన్వర్షన్ టు క్యాపిటల్ అసెట్. అదే యాక్చువల్ ఈ పీజీబీపీ అంటే మన బిజినెస్లోకి వచ్చేసింది కదా అసెట్, బిజినెస్లోకి అసెట్ వచ్చినందుకు యాక్చువల్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాలిక్యులేషన్లో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎఫ్ఎంవి ఆఫ్ ఇన్వెంటరీ మనం యాక్చువల్ కాస్ట్ లాగా తీసుకుంటాం, అక్కడ నుంచి మనం డిప్రిషియేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, దీని నుంచి కూడా టోటల్ ఇన్కమ్లో పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ ఏంటి, నువ్వు ఏ లిమిటెడ్ ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతుంది బి లిమిటెడ్ తోటి, ఏమని నో హౌ కావచ్చు, పేటెంట్ కావచ్చు, కాపీరైట్ కావచ్చు, ఏ లిమిటెడ్ దగ్గర ఉన్నది ఎవ్వరికీ షేర్ చేయకూడదు అని బి లిమిటెడ్ ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతుంది. దీని గాను బి లిమిటెడ్ కొంత అమౌంట్ పే చేస్తుంది.
ఈ చేసిన అమౌంట్ పీజీబీపీలో ఛార్జ్ అవ్వాలి అని అంటారు. జనరల్గా ఏమంటారు, ఇది ట్రాన్స్ఫర్ చేసావు, ఈ ట్రాన్స్ఫర్ చేసింది క్యాపిటల్ గెయిన్కి వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అవాయిడ్ చేయడానికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ట్రాన్స్ఫర్ ఒక 1 crore చేసేస్తాను, ఇది నేను ఎవరికి షేర్ చేయను, దానికి ఒక 99 crores అవుతుంది అని ఒక అగ్రిమెంట్కి ఎంటర్ అవుతారు. సో ఈ 99 crore ఎక్కడ పట్టుకోవాలి, అందుకని దీన్ని పీజీబీలో వేసేసారనమాట. ఇది కేసు. అండ్ ఇంకోటి ఏంది, నాన్ క్యారింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్. ఏ అనే పర్సన్ ఉన్నాడు, డాక్టరు, బి అనే డాక్టర్ ఉన్నాడు. ఈ డాక్టర్ ఏం చేసిండు, ఏ డాక్టర్ హాస్పిటల్ని కొనేసినాడు. ఇప్పుడు ఏ మంచి పేరు ఉంది కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో, ఈ పర్టికులర్ ఏరియాలో మళ్ళీ మీరు బిజినెస్ హాస్పిటల్ పెట్టకూడదు అని డాక్టర్ బి ఎంటర్ అయ్యాడు అగ్రిమెంట్ విత్ ఏతో. సో దానికి నేను ఎంత కావాలంటే అంత ఇస్తాను, ఒక 10 crores తీసుకోండి, ఇక్కడ బాగుంది హాస్పిటల్స్ బిజినెస్ బాగుందని చెప్పేసి 10 crores ఇస్తారు. ఈ 10 crores ఏ కేసులో ఇది పీజీబీపీ అవుతుంది అంతే. సో నాన్ కంపీటింగ్ ఫీజ్ అంటారు, అదేంటి వీటిని నాన్ కంపీటింగ్ ఫీజ్ అంటారు. ఈ ఫీజెస్ ఏవైతే ఉంటాయో, ఈ ఫీజెస్ రిలేటెడ్ ఫర్ నాట్ క్యారింగ్ అవుట్ ఎనీ యాక్టివిటీ రిలేటెడ్ టు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కావచ్చు, ఫర్ నాట్ షేరింగ్ ఎనీ నోహో పేటెంట్ కాపీరైట్ ట్రేడ్మార్క్ లైసెన్స్ ఫ్రాంచైజ్ ఆర్ కమర్షియల్ రైట్ ఏవైతే ఉన్నాయో, ఇవి చేయకుండా ఉండడానికి ఏదైనా అమౌంట్ పే చేస్తే అది నాన్ కంపీటింగ్ ఫీజ్ అవుతుంది. ఆ నాన్ కంపీటింగ్ ఫీజ్ అనేది పీజీబీపీలో ట్యాక్సిబుల్ చేయాలి, చార్జబుల్ చేయాలి అని అంటున్నాం. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్, ఇంపార్టెంట్ ఇన్కమ్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెక్షన్ 28. దీని నుంచి వస్తే ఇప్పుడు లాస్ట్లో చెప్పిన 4 కేసెస్ నుంచి ఒక క్వశ్చన్లో ఒక పాయింట్ లాగా యాడ్ చేయొచ్చు. సో అది మీకు హెల్ప్ అవుతుందని చెప్పాను. నెక్స్ట్ స్పెక్యులేషన్ బిజినెస్, నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఉంటాయి. సో స్పెక్యులేషన్ బిజినెస్, నాన్ స్పెక్యులేషన్ బిజినెస్ ఇలా డిఫరెన్షియేట్ చేయడానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్ అంటే మనకి స్పెక్యులేటివ్ బిజినెస్ రిలేటెడ్ లాసెస్ ఏవైతే ఉంటాయో నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్తో నువ్వు సెటప్ చేయలేవు. సో ఈ డిస్టింక్షన్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దానికోసం ఏంటంటే అసలు స్పెక్యులేషన్ బిజినెస్ అంటే ఏంటి, ఆర్ బిజినెస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ షేర్స్ ఆఫ్ అదర్ కంపెనీ, ట్రేడింగ్ చేస్తున్నావు షేర్స్లో, దాన్ని స్పెక్యులేషన్ బిజినెస్ అంటారు. ఈ పర్టికులర్ స్పెక్యులేషన్ బిజినెస్ కండిషన్ ఎవరికి అప్లికబుల్ కాదంటే, ఎవరి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయితే మోస్ట్లీ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్గా ఉండడం కావచ్చు, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆర్ క్యాపిటల్ గెయిన్స్ ఐఎఫ్ఓస్ ఉంటుందో వాళ్ళు, ఆర్ కంపెనీ ప్రిన్సిపల్ బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ షేర్స్, బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ గ్రాంటింగ్ ఆఫ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఉంటుందో వీళ్ళకి ఈ స్పెక్యులేషన్ బిజినెస్ కండిషన్ అనేది యాక్సెప్ట్ అంటే లైక్ అలో కాదు, ఇది మనకు ఎలిజిబుల్ కాదు, వీళ్ళు ఈ ప్రకారంగా వీళ్ళని స్పెక్యులేషన్ బిజినెస్ అని చెప్పలేము మనకు. సో వీళ్ళకి అప్లికబుల్ కాదనమాట. తర్వాత కొన్ని స్పెక్యులేషనే బట్ ఇవి స్పెక్యులేషన్ లాంటి యాక్టివిటీ, బట్ అది స్పెక్యులేషన్గా మనం ట్రీట్ చేయము. ఏంటివి, హెడ్జింగ్ కాంట్రాక్ట్ కావచ్చు, రిలేటింగ్ టు రా మెటీరియల్ కావచ్చు, స్టాక్స్ అండ్ షేర్స్ కావచ్చు. హెడ్జింగ్ కాంట్రాక్ట్ అంటే ఏంది, ఫ్యూచర్లో లాస్ రాకుండా మనం ముందే ఒక హెడ్జ్ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వడము, ఆర్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ట్రేడింగ్ ఇన్ డెరివేటివ్స్, ట్రేడింగ్ ఇన్ కమోడిటీ డెరివేటివ్స్ కావచ్చు, నార్మల్ డెరివేటివ్స్ కావచ్చు. ఈ పర్టికులర్ 4 ట్రాన్సాక్షన్స్ కూడా మనకు స్పెక్యులేషన్ బిజినెస్ కాదు, ఇది నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్. దీన్ని ఒక నార్మల్ బిజినెస్ లాగా ట్రీట్ చేయాలంటున్నాడు. ఇందాక చెప్పాను కదా, స్పెక్యులేటివ్ బిజినెస్ డిస్టింక్ట్ ఎందుకు చేయాలి అని అంటే, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ రిలేటెడ్గా రూల్స్ ఆర్ ప్రొవిజన్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి స్పెక్యులేషన్కి నాన్ స్పెక్యులేషన్కి మనం ఆ డిస్టింక్షన్ అనేది మెయింటైన్ చేయాలి. దానికోసం మనం ఏది స్పెక్యులేటివ్ ఏది నాన్ స్పెక్యులేటివ్ అనేది తెలుసుకోవాలి. సో ఇది స్పెక్యులేటివ్ బిజినెస్కి రిలేటెడ్గా. ఇప్పుడు పీజీబీపీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మీరు టోటల్ ఇన్కమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ కాకుండా ఈ ఫార్మాట్ కనుక ఫాలో అయినారంటే, దీనికి నేను టోటల్ ఇన్కమ్ రిలేటెడ్ కూడా ఒక వీడియో చేస్తాను. బట్ ఈ ఫార్మాట్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఫస్ట్ అక్కడ ఏదో ఒక నెట్ ప్రాఫిట్ ఆర్ స్టేట్ యాజ్ పర్ P&L ఒక నెట్ ప్రాఫిట్ ఇస్తారు. ఏవైతే ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుట్ చేశారో P&Lకి అవి అలో లేవు కదా, అవి మళ్ళీ యాడ్ బ్యాక్ చేయండి. తర్వాత ఏవైతే ఎక్స్పెన్స్ అలోడ్ బట్ నాట్ డెబిటెడ్, కొన్ని ఎక్స్పెన్సెస్ వాళ్ళు నాట్ డెబిటెడ్ చేయొద్దు అనుకొని చేయలేదు కానీ అవి అలోడ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, అవి డెబిట్ చేయండి. ఆర్ ఇన్కమ్స్ క్రెడిటెడ్ బట్ నాట్ ట్యాక్సిబుల్ అంటారు దిస్ పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్ తీసుకొచ్చి పీజీబీపీ నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వేసాడు అనుకోని, అది తీసేయాలి కదా, సో లెస్ చేయండి. అండ్ తర్వాత ఇన్కమ్ చార్జబుల్ అంటారు పీజీబీపీ బట్ నాట్ క్రియేటెడ్, పీజీబీపీలో ఛార్జ్ చేయాలి, లైక్ బ్యాడ్ డేట్స్ రికవరీ ఏదైతే ఉందో అది చేయలేదు, దాన్ని యాడ్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ ఫార్మాట్ కనుక మీరు ఫాలో అయితే పీజీబీపీ టోటల్ ఇన్కమ్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. చూసుకోండి, ఇది ఖచ్చితంగా క్వశ్చన్లో దీనికి రిలేటెడ్గా అండ్ దీనికి రిలేటెడ్గా ఉంటాయి. మోస్ట్లీ ఇది అండ్ ఇది రిలేటెడ్ ఉంటాయి. సో ఏది యాడ్ చేయాలి ఏది లెస్ చేసుకొని చేసుకుంటే ఈజీగా మీరు 14 మార్క్స్లో కొన్ని మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది కంప్యూటేషన్ ఆఫ్ పీజీబీపీ రిలేటెడ్గా. సో ఇక్కడితో 28, 29 స్పెక్యులేషన్ బిజినెస్ ఒక బేసిక్ ప్రొవిజన్ అనేది అయిపోయింది. నేను మళ్ళీ సెక్షన్ 30 నుంచి వీడియో రికార్డ్ చేస్తాను, సెక్షన్ 30 నుంచి మీకు ఇస్తాను, అక్కడ నుంచి తీసుకోండి అనమాట.
చలో సెక్షన్ 30 చూద్దాము. సెక్షన్ 30 నుంచి 37 వరకు కొన్ని ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఈ ఎక్స్పెన్సెస్ ఏ కేసెస్లో అలౌడ్ అవుతాయి, ఏ కేసులో డిసలౌడ్ అవుతాయి అని చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు కదా సెక్షన్, ఇక్కడ ఎక్స్పెన్సెస్ డెబిటెడ్ బట్ నాట్ అలౌడ్ ఈ కేసెస్లో అండ్ ఎక్స్పెన్సెస్ అలౌడ్ బట్ నాట్ డెబిటెడ్ ఈ రెండు కేసెస్లో ఈ 30 to 37 అనేది మనకి కొంచెం యూజ్ అయ్యే అవకాశం ఉంది. చలో సెక్షన్ 30 చూద్దాము. ఈ సెక్షన్ 30 రెంట్, రేట్స్, ట్యాక్సెస్, రిపేర్స్, ఇన్సూరెన్స్ ఫర్ బిల్డింగ్స్ ఏదైతే మనం బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో వాడతామో ఈ పర్టికులర్ బిల్డింగ్స్కి రిలేటెడ్గా రెంట్, రేట్స్, ట్యాక్సెస్, రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ కేసులో అలౌడ్, ఎవరికి అలౌడ్, ఎవరికి నాట్ అలౌడ్ అని చూద్దాం. ఇందులో అన్ని అలౌడే. ఏదైతే రెంట్ ఉందో ఓనర్కి నాట్ అలౌడ్ అవుతుంది, ఆబ్వియస్గా అది నోషనల్ రెంట్ అవుతుంది. నోషనల్ రెంట్స్ అనేవి అలౌడ్ ఉండవు పీజీపీలో. అండ్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే రెవెన్యూ నేచర్లో ఉంటాయో ఆ రెవెన్యూ నేచర్లో ఉండే రిపేర్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటాయి. సో ఇది సెక్షన్ 30. అండ్ బిల్డింగ్ అండ్ ఏదైనా బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ ఉంటే ఆబ్వియస్లీ పర్సనల్ పర్పస్, బిజినెస్ పర్పస్ యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా బిజినెస్ అండ్ పర్సనల్ పర్పస్ యూజ్ చేస్తే 3 స్టోర్ బిల్డింగ్ ఉంది, 2 స్టోర్స్ అది 1 స్టోర్ పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తే ఆ కేసులో ప్రపోర్షనేట్ కేసులో ఇది అలో చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. సెక్షన్ 31 చూద్దాము. సేమ్ రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఫర్ మెషినరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్ అనమాట. సో ఫర్నిచర్ కావచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ కావచ్చు, రిపేర్స్, ఇన్సూరెన్స్ ఉంటే ఎట్లా చేయాలి? సేమ్ టెనెంట్ కేసులో ఈ రెండు అలౌడ్ అవుతాయి. ఏదైతే రిపేర్స్ ఉన్నాయో ఓన్లీ రెవెన్యూ నేచర్ అయితే అలౌడ్ ఉంటుంది. ఓనర్ కేసులో కూడా రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ అలౌడ్ అవుతాయి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి రిలేటెడ్గా, ఈ అసెట్ అనేది పర్టికులర్గా బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ మాత్రమే యూజ్ చేసి ఉండాలి. ఆ యూజ్ అనేది ఐదర్ ప్యాసివ్ యూజ్ ఉండొచ్చు, యాక్టివ్ యూజ్ ఉండొచ్చు. అండ్ రిపేర్స్ ఇంక్లూడ్ రినోవేషన్ ఉంటుంది. రెన్యువల్ కానీ రినోవేషన్ కానీ దాన్ని మనము రెవెన్యూ నేచర్గా తీసుకుంటాము. బట్ రీప్లేస్మెంట్, రీకన్స్ట్రక్షన్ ఉంది కదా, ఈ రీప్లేస్మెంట్ చేయడం, రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది మాత్రం మనం అలౌడ్ చేయము అండర్ సెక్షన్ 31. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్, ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్లో తీసుకోండి. సెక్షన్ 31, సెక్షన్ 30 క్లోజ్. సెక్షన్ 32 ద వెరీ 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 ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ పీజీపీపీ. ఒక సెక్షన్లో ఈ 30 సెక్షన్ నుంచి 37 సెక్షన్ వరకులో 32 డిప్రిషియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లోగా చెప్తాను వినండి, ఒక ప్రాబ్లం చేద్దాం కంప్లీట్ అయ్యాక. డిప్రిషియేషన్ ఉంటుంది, అడిషనల్ డిప్రిషియేషన్ ఉంటుంది, డీటెయిల్కి వెళ్ళిపోవచ్చు. చలో స్టార్ట్ చేద్దాం. డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడం అనేది ఎవ్రీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్కి మ్యాండేటరీ. ఆప్షనల్ అనే ఆప్షన్ ఇవ్వలేదు, మ్యాండేటరీగా చేసుకోవాలి. ఈ డిప్రిషియేషన్ ఛార్జ్ చేసుకోవడానికి, లైక్ వీళ్ళు డిప్రిషియేషన్ తీసుకోవడానికి, ఎక్స్పెన్స్ తీసుకోవడానికి ఏమేమి కండిషన్లు అంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఏంటిది? ఈ అసెట్ అనేది రెడీ టు యూజ్ అంటాం కదా, మనం అకౌంట్స్ కేసులో రెడీ టు యూజ్ అంటే మనం ఇస్తాం కదా, అట్లా కాకుండా పుట్ టు యూజ్ కండిషన్ సాటిస్ఫై అవుతేనే, అసెట్ పుట్ టు యూజ్ జరిగితేనే డిప్రిషియేషన్ అనేది అలో చేస్తాము అని అంటున్నాడు. అయితే జనరల్గా మనకు నార్మల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ఉంటుంది, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కేసులో ఏ నెలలో పెడితే ఆ నెలలో మనం ప్రపోర్షనల్ బేసిస్లో తీసుకుంటాం. బట్ ఇన్కమ్ ట్యాక్స్లో అలా కాదు, లెస్ దెన్ 180 ఆర్ 180 డేస్ ఆర్ మోర్ కేసెస్ ఉంటుంది. సో లెస్ దెన్ 180 డేస్ కనుక నువ్వు అసెట్ని పుట్టు యూజ్ చేస్తే కొన్ని రేట్స్ ఇస్తాడు, డిప్రిషియేషన్ రేట్స్. ఆ రేట్స్లో హాఫ్ రేట్ మాత్రం నీకు డిప్రిషియేషన్ ఆ ఇయర్లో అలౌడ్ అవుతుంది. అండ్ ఏదైతే అసెట్ 180 ఆర్ మోర్ 180 డేస్ ఆర్ మోర్ పెడతావో దానికి ఫుల్ రేట్ డిప్రిషియేషన్ అనేది ఇస్తాడు అనమాట. సో అది మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది కింద చూద్దాము, బట్ హాఫ్ రేట్ ఫుల్ రేట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 180 డేస్ కేసు మీకు జనరల్గా డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఆన్ ఆర్ ఆఫ్టర్ 4th October ఏవైతే జరుగుతాయో అవన్నీ లెస్ దెన్ 180 డేస్ వస్తుంది, 179 డేస్ వస్తుంది ఎగ్జాక్ట్గా. 4th October రోజు పెడితే ఇంకా తర్వాత పెడితే ఎట్లాగూ కిందికి పోతుంది కాబట్టి, సో ఆన్ ఆర్ ఆఫ్టర్ 4th October చూసుకుంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లీప్ ఇయర్కి కొంచెం ఒక డే ముందు వస్తుంది అనమాట. సో లెస్ దెన్ 180 డేస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 4th October చేస్తే నీకు పుట్టు టు యూజ్ హాఫ్ రేట్ వేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత అసెప్ట్ కెప్ట్ టు, లైక్ మనం పుట్టు టు యూజ్ తీసుకున్నాం కదా, కొన్ని కేసెస్లో రెడీ ఫర్ యూజ్ ఉన్నా కూడా మనం డిప్రిషియేషన్ ఇవ్వాలి. ఏంటి అసెట్స్? స్టాండ్ బై ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్స్టింగ్విషన్, రోజు వాడుకుని కూర్చో కదా. సో అవి రెడీ టు యూజ్ ఉన్నా కూడా మనం పుట్టు యూజ్ లాగా డీమ్ చేసుకొని వాటికి డిప్రిషియేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అంటే లైక్ ఈ దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే జనరల్గా ఈ సూపర్ స్ట్రక్చర్ పాయింట్, ఈ లీజర్ ఆక్యుపెన్సీ రైట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జనరల్గా వీడు ఏం చేస్తాడు, ఏ లిమిటెడ్ పర్సను, ఈ పర్సన్ ఒక ప్లాట్ ఆఫ్ ల్యాండ్ని లీజ్ తీసుకుంటాడు బి దగ్గర. లీజ్ తీసుకొని దీనిపైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు ఏ అనే పర్సన్. ఈ లీజ్ అగ్రిమెంట్లో విత్ బి ఈ ల్యాండ్తో పాటు బిల్డింగ్ కూడా నేను సరెండర్ చేస్తాను ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని ఉందంటే
ఈ బిల్డింగ్ పైన నువ్వు తీసుకోవచ్చు డిప్రిషియేషన్, అదర్వైజ్ తీసుకోవడానికి లేదు. ల్యాండ్ మీద ఎలాగో డిప్రిషియేషన్ రాదు. సో ఈ బిల్డింగ్ పైన నువ్వు తీసుకోవడానికి లేదు, ప్రొవైడెడ్ ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్ నువ్వు లీజ్ టర్మ్ అయిపోయిన తర్వాత బీకి సరెండర్ చేస్తావు అంటే తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఇంకో కేసు ఏం చేస్తాడు, ల్యాండ్ ఉంది, ల్యాండ్ పైన బిల్డింగ్ ఉంది, సేమ్ ఏ లిమిటెడ్ బి దగ్గర నుంచి తీసుకుంది. ఈ కేసులో ఈ బిల్డింగ్ మీద మొత్తాన్ని మీద డిప్రిషియేషన్ తీసుకునేది బి మాత్రమే. ఓకే, ఇది షూర్. అట్లా కాకుండా మీరు ఏం చేస్తారు, మీరు బిజినెస్ పర్పస్ చూస్తే ఖాళీ బిల్డింగ్ ఇచ్చేస్తారు మనకి, దాంట్లో ఉన్న స్ట్రక్చర్ అంతా కూడా మనం కట్టుకుంటాం, మనకు అకార్డింగ్ మన బిజినెస్కి అకార్డింగ్లో మనం చేసుకుంటాం కదా. ఈ పర్టికులర్ దీంట్లో నీకు ఈ లీజ్ ఆర్ ఆక్యుపెన్సీ రైట్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఈ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టావో ఈ మనకు తగ్గట్టుగా చేసుకుంటానికి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లెట్స్ సే 10 lakhs అయింది అనుకుందాం. ఆ పర్టికులర్ 10 lakhs పైన నువ్వు డిప్రిషియేషన్ తీసుకోవచ్చు. అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ కలిపి తీసుకుంటే నీకు లీజ్ అండ్ ఆక్యుపెన్సీ రైట్స్ ఉండాలి. ఓన్లీ ల్యాండ్ తీసుకుంటే ఆ బిల్డింగ్ ఏదైనా సూపర్ స్ట్రక్చర్ పే చేస్తే ఆ సూపర్ స్ట్రక్చర్ ప్లస్ ల్యాండ్ అతనికి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఆ 2 కేసెస్లో నువ్వు తీసుకోవాలి. అదర్వైజ్ ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ ఆఫ్ ది అసెట్ మాత్రమే ఈ పర్టికులర్ అసెట్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేసుకోవడం అనుకున్నది. లీజ్లో ఉండని, లైసెన్స్లో ఉండని, నువ్వు ఎక్కడైనా ఉండని అసెట్ నీకు ఈ కేసెస్లో తప్పిస్తే అదర్ బెనిఫిషియల్ ఆ బెనిఫిషియల్ ఓనర్ కావచ్చు వాళ్ళు మాత్రమే డిప్రిషియేషన్ అలో చేసుకోవడానికి ఉంటుంది. ఈ 2 కేసెస్లో వీళ్ళు డిప్రిషియేషన్ తీసుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు. సో వీళ్ళు అసెట్ కేటగిరీస్ని డివైడ్ చేశారు. సో అసెట్ కేటగిరీస్లో ఏమేం చేశారు, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్లో బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ 3 classes. ఇంటాంజిబుల్ అసెట్స్లో ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్, ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నీ కలిపి ఒక క్లాసు. ఈ 4 classes చేశారు. డిప్రిషియేషన్ ల్యాండ్ మీద డిప్రిషియేషన్ ఉన్నది నాకు తెలుసు. ఇప్పుడు మనకు అసెట్ కేటగిరీలు ఉన్నాయి. డిప్రిషియేషన్ ఛార్జ్ చేసుకోవాలంటే ఏమేమి కండిషన్లో తెలిసినాయి, డిప్రిషియేషన్ మ్యాండేటరీ అని తెలిసింది. ఇప్పుడు డిప్రిషియేషన్ ఈజ్ ఛార్జ్ ఆన్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటున్నాడు. అంటే బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటంటే ఏదైతే అసెట్ సేమ్ క్లాస్ ఉంటుందో అండ్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఉంటుందో అవన్నీ కూడా ఒక బ్లాక్. బేసికల్గా మనకు చిన్న చిల్లర బిజినెస్లు కాదు కదా, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, వాటికి చాలా నెంబర్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ ఎట్లా చేయాలంటే బ్లాక్ ఆఫ్ అసెట్ మోడల్లో చేయాలి. బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏదైతే క్లాస్, ఇప్పుడు సపోజ్ బిల్డింగ్ తీసుకుందాం, బిల్డింగ్లో 5, 10, 15 ఉందనుకుందాం పర్ సపోజ్ రేట్స్. 5% బిల్డింగ్ అన్ని ఒక బ్లాక్, 5% 10% ప్లస్ బిల్డింగ్ బ్లాక్ అన్ని ఒక బ్లాక్, 15% బిల్డింగ్ ఒక బ్లాక్, ప్లాంట్ అండ్ మిషనరీ 15%, ప్లాంట్ అండ్ మిషనరీలో 15% అన్ని ఒక బ్లాక్, 40% అంతా ఒక బ్లాక్, 30% అంతా ఒక బ్లాక్, ఆ టైప్. సో సేమ్ రేటు సేమ్ క్లాస్ ఉంటే దాన్ని బ్లాక్ ఆఫ్ అసెట్ అంటారు. ఆ బ్లాక్ ఆఫ్ అసెట్స్ మీద మాత్రమే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటాడు. అంటే ఏంటి, నువ్వు WDV రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ది బ్లాక్ ఆఫ్ అసెట్ క్యాలిక్యులేట్ చేయాలి డిప్రిషియేషన్ క్వశ్చన్లో. అండ్ దానికి ఒక రేట్స్ ఆఫ్ డిప్రిషియేషన్ అన్నాడు కదా, రేట్స్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏంటంటే ఇవి. సో పార్ట్ ఏ టాంజిబుల్ అసెట్స్, పార్ట్ బి ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నిటి కూడా ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్ అనే దానికి డిప్రిషియేషన్ ఉండదు. ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్ మిగతా అన్నిటి కూడా 25% రేటు. ఇది స్టాండర్డ్. ఇప్పుడు దీంట్లో ఈ పార్ట్ ఏలో టాంజిబుల్లో 3 classes ఉన్నాయి కదా, బిల్డింగ్స్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ. వాటి రేట్స్ చూద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ రేట్స్ చెప్తాను. అదర్ దాన్ రెసిడెన్షియల్ పర్పస్ వాడే బిల్డింగ్స్ అన్నీ కూడా 10%, రెసిడెన్షియల్ పర్పస్ వాడేదానికి 5%. ఆ రెసిడెన్షియల్ పర్పస్లో మనం హోటల్స్ అండ్ బోర్డింగ్ హోటల్స్ ఉంటాయి కదా, వాటిని ఇంక్లూడ్ చేయం దాంట్లో రెసిడెన్షియల్ పర్పస్ దాన్ని, వాటి కూడా అదర్ బిల్డింగ్స్లో తీసుకుంటాము, 10% ఇవ్వాలి. ఇది బిల్డింగ్స్ కేసు. ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అన్నిటి కూడా 10% కేసు. ప్లాంట్ అండ్ మిషనరీ మనకు చాలా ఇంపార్టెంట్ ఏరియా. దీంట్లో రేట్స్ అనేది మనం గుర్తుపెట్టుకొని తీరాలి. గుర్తుపెట్టుకునే రేట్లు నేను రెడ్లో మార్క్ చేసి ఉంచాను, చూడండి. ఈ PDF కూడా నేను కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఆర్ మన యాప్ ఉంది, యాప్లో ఫ్రీ రిసోర్స్లో ఉంచడానికి ట్రై చేస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఫస్ట్ మోటార్ వెహికల్స్, హైర్ బిజినెస్ కాకుండా నార్మల్ మోటార్ వెహికల్స్ అన్నీ కూడా 15%, హైర్ బిజినెస్ యూజ్ చేసే మోటార్ వెహికల్స్ 30%. మోటార్ వెహికల్స్ ఏంటి, మోటార్ కార్స్, బస్సెస్, లారీస్, ట్యాక్సీస్, ఇవన్నీ మోటార్ లారీస్, మోటార్ బస్సెస్, మోటార్ ట్యాక్సీస్, మోటార్ కార్స్. హైర్ బిజినెస్ అయితే 30% ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి నార్మల్ బిజినెస్లో వాడితే 15%. ప్లాంట్ అండ్ మిషనరీ జనరల్ రేటు మనకు 15%, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏరోప్లేన్స్ 40A, పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ 40A, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో వాడే ప్లాంట్ అండ్ మిషనరీకి 30%. ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఈ మధ్యలో కొంచెం సెమీ కండక్టర్ షార్టేజ్ ఉంది కాబట్టి మేబీ ఆ పాయింట్ అడిగే అవకాశం ఉందని 30% రేట్ చేశారు. మిగతా అన్నీ కూడా 40% ఉంటాయి.
ఈవీ వెహికల్స్ 40% ఉంటుంది. కంప్యూటర్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ 40% ఉంటుంది. దీంట్లో యూపీఎస్ ప్రింటర్స్ అన్నీ కూడా కంప్యూటర్స్ లాగా తీసుకుంటారు, వాటికి 40% వేయాలి. బట్ ఈపీఏబిఎక్స్ అండ్ మొబైల్స్ ఈ రెండింటిని కూడా వాళ్ళు కంప్యూటర్స్ లాగా ట్రీట్ చేయట్లేరు, వాళ్ళు నార్మల్ ప్లాంట్ అండ్ మిషన్ లాగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి 15% ఇవ్వాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్లాంట్ అండ్ మిషనరీలో. షిప్స్ అన్నిటికి కూడా 20% ఉంది. షిప్స్ రిలేటెడ్ వెజల్స్ అన్నిటి కూడా 20% ఉంటుంది. విండ్ మిల్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2014 40% ఉంటుంది, నార్మల్ 50% ఉంటుంది. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఈ మోటార్ వెహికల్స్ రేట్స్, ప్లాంట్ అండ్ మిషనరీ జనరల్ రేటు ఇది ఇంపార్టెంటే, సెమీ కండక్టర్ 30% ఇది ఇంపార్టెంట్, రిన్యూబుల్ ఎనర్జీ ఈవీ వెహికల్స్ ఉన్నాయి కదా, కొంచెం ఈ మధ్యలో ఈవీ వెహికల్స్ బాగా ఫేమస్ అవుతున్నాయని అల్లకెళ్ళి వచ్చే అవకాశం ఉంది, 40% రేటు. కంప్యూటర్స్ రిలేటెడ్గా 40%, యూపీఎస్ ప్రింటరు కంప్యూటర్ సాఫ్ట్వేర్ అన్నిటికీ 40%. స్పెషల్ పాయింట్ ఈపీఏబిఎక్స్ మొబైల్స్కి మాత్రం 15%, షిప్స్కి 20%. ఇది ప్లాంట్ అండ్ మిషనరీలో కొంచెం ఇంపార్టెంట్. బుక్స్కి 40% చూసుకోండి. సో ఇది రేట్స్ ఆఫ్ డిప్రిషియేషన్ పాయింట్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, బిల్డింగ్స్ 10%, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్ 10%, ప్లాంట్ అండ్ మిషనరీ 15%, షిప్స్ 20%, కంప్యూటర్స్ 40%, యూపీఎస్ ప్రింటర్స్ ఎలిజిబుల్ అవుతాయి కంప్యూటర్కి, సో 40%, ఈపీఏబిఎక్స్ మొబైల్స్ ఉంటాయి అది ఎలిజిబుల్ కాదు కంప్యూటర్గా, అది 15%, బుక్స్కి 40%. ఇంపార్టెంట్ ఏంటి ఈవీ వెహికల్స్ ఉన్నాయి 40%, బుక్స్కి 40%, ఇంటాంజిబుల్ 25%, ఇంటాంజిబుల్ అసెట్స్లో ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్. సో ఇది రేట్స్ ఆఫ్ డిప్రిషియేషన్ పాయింట్స్. రేట్ వచ్చింది, బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఏందో తెలిసింది, బ్లాక్ ఆఫ్ అసెట్స్లో రేట్ వేస్తా సరిపోయింది. మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏంటి అంటే, పవర్ జనరేషన్ కావచ్చు ఆర్ పవర్ జనరేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ కావచ్చు, ఈ కంపెనీస్కి ఒక ఆప్షనల్ కేసు ఇచ్చాడు. మీరు ఐదర్ ఎస్ఎల్ఎం వాడుకోవచ్చు, ఎస్ఎల్ఎం ఫాలో అవ్వండి, ఆర్ డబ్ల్యూడివి ఫాలో అవ్వండి, మీ ఇష్టం. ఈ బోత్ కేసెస్లో మీరు డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. అదర్ అండర్టేకింగ్స్ అన్నిటి కూడా, అదర్ కన్సర్న్స్ అన్నిటి కూడా బిజినెస్ ప్రొఫెషన్లో మీరు డబ్ల్యూడివి మెథడ్ మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు అనమాట. సో డబ్ల్యూడివి మెథడ్ ఫాలో అవ్వాలంటే డబ్ల్యూడివి ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాని మీద ఉన్న అసెట్స్కి ఈ రేట్స్ వేసి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకొని అలౌడ్ ఎంతనో డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32 మనకు వచ్చేస్తుంది. సో ఈ డబ్ల్యూడివి ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఈ బాక్స్ ఫాలో అయిపోయింది. ఈ బాక్స్ ఫాలో అయినారంటే మీకు డిప్రిషియేషన్ ప్రాబ్లం అయిపోయినంటే 6 మార్క్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఓపెనింగ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్కి డబ్ల్యూడివి ఎంత ఉండింది, అది ఎట్లా చేస్తారు, ప్రీవియస్ ఇయర్లో క్లోజింగ్ డేకి ఉన్న డబ్ల్యూడివి మైనస్ డిప్రిషియేషన్, ఆ ఇయర్కి ఎంత అలౌడ్ తీసేస్తే మీకు ఓపెనింగ్ డబ్ల్యూడివి వస్తుంది. అది వేసుకో. డబ్ల్యూడివి అనేది మన బ్లాక్ ఆఫ్ అసెట్ క్యాలిక్యులేట్ చేయాలి. బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే సేమ్ రేటు సేమ్ క్లాసు. ఇప్పుడు సపోజ్ మన ప్లాంట్ అండ్ మిషనరీ 15% రేట్ తీసుకున్నాం. సో 15% ఉన్న ప్లాంట్ అండ్ మిషనరీకి డబ్ల్యూడివి ఎంత పెట్టేసేయి, పక్కకి పెట్టేసేయి. అట్లానే ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ అసెట్కి రిలేటెడ్గా అసెట్ అక్వైర్డ్ ఎంత డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, అందులో మోర్ దాన్ 180 days ఆర్ మోర్ అసెట్ పుట్ టు యూజ్ జర్నీ ఎన్ని, లెస్ దాన్ 180 days పుట్ టు యూజ్ జర్నీ ఎన్ని, అసెట్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్, అసెట్ నాట్ పుట్ టు యూజ్ ఎంత, బ్లాక్ ఆఫ్ అసెట్స్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేది మనం డిఫరెంట్ చేస్తాం కదా. సో చేసినావు బాగుంది, పర్టికులర్ ఇయర్లో పర్టికులర్ ప్రీవియస్ ఇయర్లో ఎంత సేల్ చేసావు, ఎన్ని అసెట్స్ తీసేసావు, డిస్కార్డ్ చేసావు, ట్రాన్స్ఫర్ చేసావు కదా, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ పర్టికులర్ అసెట్ ట్రాన్స్ఫర్. స్లమ్ సేల్ కేసులో మనకు సెల్లింగ్ ప్రైస్ ఇండివిజువల్ అసెట్స్కి ఉండదు. ఒకవేళ మా స్లమ్ సేల్లో మన బ్లాక్ ఆఫ్ అసెట్ కూడా పోయిందంటే దాని డబ్ల్యూడివి యాక్చువల్ కాస్ట్ మైనస్, అది సింగిల్ అసెట్ అయితే దానికి డిప్రిషియేషన్ ఎట్లా చేస్తావో తీసేస్తే డబ్ల్యూడియు దట్ పర్టికులర్ అసెట్ ఉంటుంది కదా, ఆ డేట్ అండ్ డౌన్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ అసెట్ ట్రాన్స్ఫర్ ఇన్ స్లమ్ సేల్, అది మనం తీసేయాలి. మన బ్లాక్ ఆఫ్ అసెట్ స్లమ్ సేల్లో వెళ్ళిపోయింది, దానికి సేల్ ప్రైస్ ఇండివిజువల్ సేల్ ప్రైస్ ఉండదు కదా స్లమ్ సేల్లో. సో ఆ కేసులో డబ్ల్యూడియు ఆఫ్ దట్ పర్టికులర్ అసెట్ తీసేసేయాలి. ఇప్పుడు మనకు డబ్ల్యూడివి యాజ్ ఆన్ 31st March 2024 ఈ పర్టికులర్ ఇయర్ తీసుకుంటే లాస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్ వచ్చింది. ఇప్పుడు డిప్రిషియేషన్ అలౌడ్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిషియేషన్ అలౌడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే 180 days ఆర్ మోర్ ఉంది కదా, 180 days ఆర్ మోర్ ఉన్నాయి కదా, దానికి ఫుల్ రేట్ వేసుకో. లెస్ దాన్ 180 days ఉంది కదా, దానికి హాఫ్ రేట్ వేసుకో. నాట్ పుట్ టు యూజ్ ఉన్నాయి కదా, దానికి జీరో డిప్రిషియేషన్ అలౌడ్ ఉండదు. అట్లా డిప్రిషియేషన్ అలౌడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి తీసేస్తే నీకు ఓపెనింగ్ డబ్ల్యూడివి ఆఫ్ 2024-25 వస్తుంది. ఇది క్లోజింగ్ డబ్ల్యూడివి ఆఫ్ 23-24 కదా, అదే ఓపెనింగ్ కదా. సో అట్లా ఈ విధంగా డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఈ ఆఫ్ రేట్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో
ఈ పాయింట్. ఆఫ్ రేట్ డిప్రిషియేషన్ అప్లికబుల్ ఓన్లీ ఇఫ్ అసెట్ పుట్ టు యూస్ ఫర్ లెస్ దాన్ 180 days ఇన్ ఇయర్ ఆఫ్ అక్విజిషన్ అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే బేసికల్గా నేను 23-24లో ఒక అసెట్ తీసుకున్నాను అబ్బా. ఈ అసెట్ నేను ఈ ఇయర్లో పుట్ టు యూజ్ చేశా. మోర్ దెన్ 180 days చేస్తే నాకు ఫుల్ రేట్ వచ్చేస్తుంది, ఇక్కడ నో ప్రాబ్లం. లెస్ దెన్ 180 days చేశా, అప్పుడు నాకేమవుతుంది, ఆఫ్ రేట్ వస్తుంది ఈ ఇయర్లో. ఓకేనా? అట్లా కాకుండా నేనేం చేసిన 24-25లో చేసిన, అది కూడా ఇందులో కూడా లెస్ దాన్ 180 days చేసిన. ఇక్కడ చేస్తుంటే ఫుల్ రేట్ వచ్చేది, కానీ ఇక్కడ లెస్ దాన్ 180 days చేసిన, ఇక్కడ కూడా ఆఫ్ రేట్ వేయాలన్నా అని అడుగుతున్నాడు. అట్లా కాదు, ఈ ఆఫ్ రేట్ ప్రొవిజన్ అనేది ఓన్లీ ఇయర్ ఆఫ్ అక్విజిషన్ మాత్రమే ఎలిజిబుల్. అంటే 23-24కి మాత్రమే ఎలిజిబుల్. 24-25లో కనుక నువ్వు లెస్ దాన్ 180 చేసినా, మోర్ దాన్ 180 చేసినా నువ్వు ఫుల్ రేట్ వేసుకోవాలి అంటున్నాడు. ఇది డిప్రిషియేషన్కి రిలేటెడ్గా పాయింట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను చేయడానికి ట్రై చేసిన, చూసుకోండి. ఇప్పుడు ఈ డిప్రిషియేషన్ పాయింట్స్ అన్నీ కూడా అయిపోయినాయి మనకి. డిప్రిషియేషన్ చూసినాం, బ్లాక్ ఆఫ్ అసెట్ చూసినాం, సేమ్ రేట్ సేమ్ క్లాస్, డబ్ల్యూడివి మెథడ్ ఎట్లా తీసుకోవాలన్నా, ఎస్ఎల్ఎం తీసుకోవాలన్నా చూసినాం, బ్లాక్ ఆఫ్ అసెట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి చూసినాం, రేట్స్ చూసినాం, అంతా అయిపోయింది. డబ్ల్యూడివికి సంబంధం అయిపోయింది. అయితే ఈ పర్టికులర్ డిప్రిషియేషన్లో అడిషనల్ డిప్రిషియేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. సెక్షన్స్తో మనకు సంబంధం లేదు. 32 అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ 32 అని పెట్టినా సరిపోతుంది, సెక్షన్ నెంబర్ చెప్పినా సరిపోతుంది. బట్ వేస్తే మీకు గుర్తుంటే వేయండి, 32 సెక్షన్ డిప్రిషియేషన్ అంతా కూడా. సో అడిషనల్ డిప్రిషియేషన్ కేసులో అసలు అడిషనల్ డిప్రిషియేషన్ ఎందుకు ఇచ్చిందంటే, ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని వీళ్ళు ఎంకరేజ్ చేయడానికి, బూస్టప్ చేయడానికి అడిషనల్ డిప్రిషియేషన్ అనే పాయింట్ వేశారు. సో ఈ అడిషనల్ డిప్రిషియేషన్ తీసుకోవాలంటే కొన్ని పాయింట్స్ అనేది వీళ్ళు సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసెస్ అనేవాడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంగేజ్ అయ్యి ఉండాలి. ఓకే, ఎంగేజ్ అయ్యి ఉన్నాడు. అండ్ ఇతను న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్ట్ చేసుకొని ఉండకూడదు. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే 115BS ఉందో అది ఆప్ట్ చేసుకోకూడదు. అండ్ తీసుకున్న ప్లాంట్ అండ్ మిషనరీ మాత్రమే వీళ్ళకి, ప్లాంట్ అండ్ మిషనరీ మీద మాత్రమే వీళ్ళకి అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. తీసుకున్న ప్లాంట్ అండ్ మిషనరీ కూడా న్యూ అసెట్ అయి ఉండాలి, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అయి ఉండాలి. సెకండ్ హ్యాండ్ అసెట్ అయి ఉండకూడదు. దానికి కొన్ని నాన్ క్వాలిఫైయింగ్ ఉన్నాయి, న్యూ అసెట్ పెట్టుకొని ప్రస్తుతానికి. సో న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అయి ఉండాలి, ఇతను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉండాలి, ఇతను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఫాలో అవుతుండాలి. అప్పుడు మాత్రమే వీళ్ళకి అడిషనల్ డిప్రిషియేషన్ అనేది 20% వస్తుంది. మరి ఈ పుట్టు కేసు లేదా దీంట్లో అంటే ఉంది. దీంట్లో లెస్ దాన్ 180 days కనుక పెడితే 10%, అదే ఆఫ్ రేట్ 20లో ఆఫ్ 10%. ఇది అడిషనల్ డిప్రిషియేషన్, అంటే దీని మీద డిప్రిషియేషన్ ఉంటుంది, అడిషనల్గా డిప్రిషియేషన్ వస్తుంది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 20%లో ఆఫ్ రేట్ 10% అనేది అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది హీ పుట్ టు యూజ్ ద అసెట్ ఫర్ లెస్ దాన్ 180 days అయితే ఇంకా 10% ఎక్కడ పోవాలి అని అంటే, ఇంకా 10% నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకోవాలి. ప్రొవైడెడ్ ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఆ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్లో కూడా ఇతను 115BS చూస్ చేసుకోకూడదు. 115BS చూస్ చేసుకున్నాడంటే అది డబ్ల్యూడివిలో ఏదైతే ఉందో అందులో నుంచి నువ్వు డిడక్ట్ చేసుకోవాలన్నమాట. అదొక ప్రొవిజన్. 20% తీసుకోవాలి, తీసుకుంటాడు. ఓన్లీ ఇన్ అక్విజిషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ఇది నార్మల్గా ఈ పర్టికులర్ అడిషనల్ డిప్రిషియేషన్ అనేది నువ్వు ఈ పర్టికులర్ పుట్టు యూజ్ అనేది ఖచ్చితంగా అక్విజిషన్ ఇయర్లో జరగాలి. అక్విజిషన్ ఇయర్కి మాత్రమే అడిషనల్ డిప్రిషియేషన్ అనేది వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వీళ్ళు ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళ గురించి కూడా ఒక సర్క్యులర్ వదిలారు. మేము కూడా మ్యానుఫ్యాక్చరింగే, మేము కూడా ఆర్టికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని అంటే వాళ్ళు కూడా అడిషనల్ డిప్రిషియేషన్ అనేది ఎలిజిబుల్ చేశారు. ఇది అడిషనల్ డిప్రిషియేషన్ కేసు. అడిషనల్ డిప్రిషియేషన్లో కొన్ని ఆ పర్టికులర్ ప్లాంట్ అండ్ మిషన్ అన్నాం కదా, ఆ ప్లాంట్ అండ్ మిషనరీ నాన్ క్వాలిఫైయింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ అన్నారు. ఈ పర్టికులర్ ప్లాంట్ అండ్ మిషనరీస్ అడిషనల్ డిప్రిషియేషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఎవరాలు? సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ. అది నువ్వు ఇండియాలో కొన్నావా, ఇంపోర్టెడ్ చేసుకున్నావా సంబంధం లేదు. దానికంటే నీకంటే ముందు ఎవడైనా వాడా, సెకండ్ హ్యాండ్ అయిందా, దాని మీద నీకు లేదు, అడిషనల్ డిప్రిషియేషన్ లేదు. ఈ పర్టికులర్ ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకెళ్ళి నువ్వు ఆఫీస్ స్పేస్లో, రెసిడెన్షియల్ దాంట్లో పెట్టావు, ఇన్స్టాల్ చేసావు. సపోజ్ యూపీఎస్ ఉంది, యూపీఎస్ తీసుకెళ్ళి ఆఫీస్లోనో రెసిడెన్షియల్ ఆఫ్ ఎంప్లాయీస్ని ఉంచడానికి ఒక మన కాటేజెస్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టావు, నాట్ ఎలిజిబుల్. ఆఫీస్ అప్లయన్సెస్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఇది కూడా మనం ప్లాంట్ అండ్ మిషనరీ కింద తీసుకోము, వీటి మీద కూడా అడిషనల్ డిప్రిషియేషన్ రాదు. బట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ పర్టికులర్ ఫ్యాక్టరీలో వాడుతున్నావా, ఫ్యాక్టరీకి సంబంధించింది అయితే అడిషనల్ డిప్రిషియేషన్కి ఎలిజిబుల్. ఓకేనా? తర్వాత ఈ పర్టికులర్ ప్లాంట్ అండ్ మిషనరీలో నీకు ఏదైనా సెక్షన్ కింద ఓలార్ పార్ట్లీ నీకు ఏదైనా డిడక్షన్ వచ్చిందా, 35AD తీసుకుందాం సపోజ్, 35AD ఏదో ఒక దగ్గర నీకు డిడక్షన్ వచ్చింది.
ఆ డిడక్షన్ వచ్చిందా, అడిషనల్ డిప్రిషియేషన్ రాదు, డిప్రిషియేషనే రాదు, అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. సో అట్లా ఇవి నాన్ క్వాలిఫైయింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫర్ అడిషనల్ డిప్రిషియేషన్. సో నేను డిప్రిషియేషన్ చెప్పాను, అడిషనల్ డిప్రిషియేషన్ చెప్పాను. సింపుల్ కేసు. ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మన తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇవి బేసిక్స్, డిప్రిషియేషన్కి బేసిక్స్. ఏ మెథడ్ వాడాలి, అదర్స్ అయితే డబ్ల్యూడివి వాడాలి, పవర్ రోల్ అయితే ఎస్ఎల్ఎంఆర్ డబ్ల్యూడి వాడచ్చు. బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఏంది, బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే సేమ్ క్లాస్ అయి ఉండాలి, సేమ్ రేట్ అయి ఉండాలి. ఇది ఓకే వచ్చింది. రేట్స్ ఏమేమి తీసుకోవాలి, వీడు ఒక 4 క్లాసులు ఇచ్చాడు, ఆ 4 క్లాసులలో కొన్ని రేట్స్ ఇచ్చాడు. బిల్డింగ్స్కి అయితే 10%, ప్లాంట్ అండ్ మిషన్కి 15%, కంప్యూటర్కి అయితే 40%, ఇంటాంజిబుల్ అసెట్ 25%. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. షిప్స్కి అయితే 20%. ఇవి కొంచెం స్పెషల్ రేట్స్, ఇవి మనం గుర్తుపెట్టుకున్నాం. కంప్యూటర్స్ దాంట్లో మీద వస్తాయి, క్వశ్చన్ అన్ని దీంట్లో మీద తిప్పుతాడు అనమాట. అందుకని అయితే డబ్ల్యూడీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ ఓపెనింగ్ డబ్ల్యూడీ తీసుకుంటా, దాంట్లోకి వెళ్ళి అసెట్ అక్వైర్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ యాక్చువల్ కాస్ట్ తీసుకుంటా, దాంట్లో లెస్ దెన్ 180 డేస్ ఏం పెట్టినా, 180 డేస్ ఆర్ మోర్ ఎంత పుట్టు యూజ్ పెట్టినా, అసలు పుట్టు యూజ్ పెట్టినవి ఎంత వేసుకున్నా. దాంట్లో నుంచి ఏవైతే ప్రీవియస్ ఇయర్లో ఏవైతే అసెట్స్ ట్రాన్స్ఫర్ చేశానో ఆ పర్టికులర్ ట్రాన్స్ఫర్ చేసిన అసెట్స్ని తీసేయాలి. మనీ సేల్ ప్రైస్ ఉంటుంది ఇక్కడ, ఎఫ్ఎంవి స్టాంప్ డ్యూటీ అవన్నీ తీసేయకూడదు. ఓన్లీ సేల్ ప్రైస్, యాక్చువల్ సేల్ ప్రైస్ తీసేయాలి. మనకి ఎంతైతే మనీ పేబుల్ ఉంటుందో అది తీసేయాలి. అండ్ ఏదైతే అసెట్ స్లమ్ సేల్లో ట్రాన్స్ఫర్ చేసామంటే దాన్ని డబ్ల్యూడివి, రిటర్న్ డౌన్ వాల్యూ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తీసుకొని తీసేయాలి. అప్పుడు నీకు ఒక డబ్ల్యూడివి వస్తుంది, బ్లాక్ ఆఫ్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ దట్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ వస్తుంది. దాంట్లో నుంచి డిప్రిషియేషన్ అలౌడ్ తీసేయాలి. డిప్రిషియేషన్ అలౌడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి మనం, అసెట్ నాట్ పుట్ టు యూస్ నో డిప్రిషియేషన్, పుట్ టు యూస్ ఫర్ లెస్ దెన్ 180 డేస్ ఆఫ్ రేట్ పైన చెప్పిన రేట్స్, పుట్ టు యూస్ ఫర్ మోర్ దెన్ 180 డేస్ ఆర్ మోర్ తీసుకెళ్ళి నువ్వు ఫుల్ రేట్ వేసేయాలి. అట్లా తీసుకోవాలి. సో దాని తర్వాత మనం అడిషనల్ డిప్రిషియేషన్ చూసినాం. ఆ డిప్రిషియేషన్ తర్వాత అడిషనల్ డిప్రిషియేషన్ చూసినాం. అడిషనల్ డిప్రిషియేషన్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాళ్ళకు ఉంటుంది, ఓన్లీ 115 BSc ఆప్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది కొత్త ప్లాంట్ అండ్ మిషన్ అయితే మాత్రమే ఉంటుంది. అండ్ అది ఏదైతే ఇయర్లో అక్వైర్ చేస్తావో ఆ ఇయర్లో అక్వైర్ చేసినప్పుడే పుట్టు యూజ్, ఆ అక్వైర్ చేసిన ఇయర్లోనే నువ్వు పుట్టు యూజ్ చేయాలి. అక్కడ నీకు 20% వస్తుంది. లెస్ దెన్ 180 డేస్ చేస్తే 10% వస్తుంది. మిగతా 10% నెక్స్ట్ ఇమ్మీడియట్ సక్సెడింగ్ ఇమ్మీడియట్ ప్రీవియస్ ఇయర్లో నీకు ఆ 10% వస్తుంది. ప్రొవైడెడ్ దట్ ఆ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్లో కూడా నువ్వు 115 BSc చూస్ చేసుకోకూడదు. ఒకవేళ చూస్ చేసుకుంటే నువ్వు WDV నుంచి లెస్ చేసుకోవాలి ఆ పర్టికులర్ అసెట్ 10%. ఇది ఒక ప్రొవిజన్. తర్వాత ఈ ఆఫ్ రేట్ డిప్రిషియేషన్ రిలేటెడ్ నార్మల్ డిప్రిషియేషన్లో ఆఫ్ రేట్ వేస్తాం కదా మనం, అది ఓన్లీ ప్రీవియస్ ఇయర్, ఆ ఇయర్ ఆఫ్ అక్విజిషన్లో ఏదైతే ఉందో ఆ ఇయర్లో మాత్రమే ఎలిజిబుల్. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం చూసినాం. ఈ పాయింట్స్ నాన్ క్వాలిఫైయింగ్ ఫర్ అడిషనల్ డిప్రిషియేషన్ ఏంటి, అది సెకండ్ హ్యాండ్ మెటీరియల్ అయి ఉండకూడదు, సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషన్ అయి ఉండకూడదు, ఆఫీస్లో పెట్టకూడదు, రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయి ఉండకూడదు, ఆర్ ఏ సెక్షన్లో నీకు దాని మీద డిడక్షన్ వచ్చి ఉండకూడదు. ఒకవేళ రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కేసులో నీకు అది వెహికల్ కనుక నువ్వు ఫ్యాక్టరీలో కనుక ఫ్యాక్టరీ బిల్డింగ్లో వాడితే అది నీకు ఎలిజిబుల్ ప్లాంట్ అండ్ మిషన్ అవుతుంది, అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. అడిషనల్ డిప్రిషియేషన్ రేటు 20%. ఇది డిప్రిషియేషన్, అడిషనల్ డిప్రిషియేషన్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచే వస్తుంది. జస్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి రివైజ్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు డిప్రిషియేషన్లో కొన్ని అడిషనల్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అయితే టర్మినల్ డిప్రిషియేషను, బ్యాలెన్సింగ్ ఛార్జ్ అనే 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 2 కాన్సెప్ట్స్ పవర్ అండర్టేకింగ్స్కి రిలేటెడ్గా. ఏమంటాడంటే ఎక్కడైతే బ్లాక్ ఆఫ్ అసెట్ మొత్తం సీజ్ అయిపోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని అసెట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే బ్లాక్ ఆఫ్ అసెట్ అనేది మిగిలినది, ఒక అసెట్ కూడా లేదు. అప్పుడు మనీస్ రిసీవబుల్ ఉంటాయి కదా ఇతను ఏదైతే సేల్ చేయడానికి, ఇంక్లూడింగ్ స్క్రాప్ వాల్యూ, అది WDV ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ అసెట్ కంటే లెస్ దాన్ ఉందంటే WDV మిగిలిపోయినట్టే కదా, అసెట్స్ ఏమో లేవు, WDV ఉండిపోయింది. ఆ కేసెస్లో ఈ పర్టికులర్ మిగిలిపోయిన దాన్ని WDVని టర్మినల్ డిప్రిషియేషన్ అంటారు. ఈ టర్మినల్ డిప్రిషియేషను అలౌడ్ యాజ్ డిప్రిషియేషన్ ఫర్ పవర్ అండర్టేకింగ్స్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఏదైతే మనీస్ రిసీవబుల్ ఉంది కదా అది గ్రేటర్ దాన్ WDV ఉందంటే, అంటే అసెట్స్ లేవు, WDV కంటే మించిపోయింది, ఎక్కువ వచ్చింది కదా, దీన్ని జనరల్గా వేరే అండర్టేకింగ్స్కి ఏం చేస్తారో చూద్దాం. పవర్ అండర్టేకింగ్స్ మాత్రం దీన్ని PGBP లాగా ట్రీట్ చేయాలి, దాన్ని బ్యాలెన్సింగ్ ఛార్జ్ అంటారు. సో టర్మినల్ డిప్రిషియేషన్, బ్యాలెన్సింగ్ ఛార్జు పవర్ అండర్టేకింగ్ కేసులో వస్తాయి. అదే టర్మినల్ డిప్రిషియేషను, అదే బ్యాలెన్సింగ్ ఛార్జు అదర్ అండర్టేకింగ్ కేసులో టర్మినల్ డిప్రిషియేషన్ వచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అవుతుంది, ఏదైతే బ్యాలెన్సింగ్ ఛార్జ్ ఉందో అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అంత డిఫరెన్స్, దీంట్లో ఏం లేదు. ఇక్కడ బోత్ కేసెస్లో, ఈ 4 కేసెస్లో కూడా బ్లాక్ ఆఫ్ అసెట్స్ అనేది సీజ్ అయిపోవాలి, అంటే అక్కడ అసెట్స్ ఉండకూడదు. ఒకవేళ అసెట్స్ ఉన్నాయంటే బ్లాక్ ఆఫ్, ఇక్కడ నీకు WDV ఉందంటే అసెట్స్ కూడా ఉందంటే దానికి నువ్వు అప్రిషియేట్ చేసుకోవచ్చు కదా. సో అసెట్స్ అనేవి ఉండకూడదు, బ్లాక్ ఆఫ్ అసెట్స్ అనేవి సీజ్ అయిపోవాలి. అట్లాంటి కేసెస్లో ఈ పర్టికులర్ 2 పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ ఏరియా, చూసుకోవాల్సిన ఏరియా.
ఎక్కడ డబ్ల్యూడివి అనేది నిల్ అయిపోతుంది. ఇందాక పైన కేసులో నిల్ అయిపోతుంది కదా, ఏమవుతుంది, మనీస్ రిసీవబుల్ exceeds WDV balancing charge or all of the assets related to block of asset during the previous year all the block assets ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ రెండు కేసెస్లో డబ్ల్యూడివి నిల్ అవుతుంది. డబ్ల్యూడివిని ఇక్కడ చూస్తే మీరు డబ్ల్యూడివి కంటే మనీస్ రిసీవబుల్ తక్కువ ఉంది, డబ్ల్యూడివి కంటే మనీ రిసీవబుల్ తక్కువ ఉంది, ఇక్కడ డబ్ల్యూడివి ఎక్కువ ఉంది, మనీ రిసీవబుల్. అంటే ఏమవుతుంది, ఇక్కడ మనీ రిసీవబుల్ లెస్ చేస్తాం కదా, డబ్ల్యూడివి కంటే ఎక్కువ ఉందంటే ఆబ్వియస్లీ మైనస్ అవుతుంది కదా. డబ్ల్యూడివి ఎప్పుడు నెగిటివ్ అవ్వకూడదు కాబట్టి డబ్ల్యూడివి కెన్ బి జీరో, బట్ డబ్ల్యూడివి అనేది నెగిటివ్ అవ్వకూడదు. ఆ పాయింట్ గురించే ఈ రెండు పాయింట్స్ని వీళ్ళు డిస్కస్ చేశారు. సో పవర్ అండర్టేకింగ్స్ కేసులో టర్మినల్ డిప్రిషియేషన్ బ్యాలెన్సింగ్ ఛార్జ్ ఉంటుంది. అదే టర్మినల్ డిప్రిషియేషన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఇస్ ఫర్ అదర్ అండర్టేకింగ్స్, బ్యాలెన్సింగ్ ఛార్జ్ వచ్చేసి గెయిన్ కాబట్టి అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఈ మూడు కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత కాంపోజిట్ ఇన్కమ్ మీకు ఐడియా ఉంది కదా, నాన్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది. దాని మీద 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఉంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియానే. బేసికల్గా వీడు ఏమంటున్నారంటే, బేసికల్గా ఏంటి, నా కంపోజిట్ ఇన్కమ్లో బిజినెస్ అనేది 60%, 40%, 75-25, 60-40 ఉంటుంది కదా. సో ఇట్లా ఉన్నప్పుడు డిప్రిషియేషన్ కూడా బిజినెస్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో అంతే పర్సెంటేజ్ తీసుకోవాలా, మొత్తం తీసుకోవాలా అని అడుగుతున్నాడు. అట్లాంటి కేసులో ఏం చేయాలంటే, ఏదైతే డిప్రిషియేషన్ ఉందో ఉన్న బిజినెస్, కాంపోజిట్ బిజినెస్లో బిజినెస్ ఇన్కమ్ పర్సెంటేజ్ ఉంది కదా, ఆ బిజినెస్ ఇన్కమ్మే టోటల్ ఇన్కమ్ అనుకొని డిప్రిషియేషన్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఏమంటున్నా అంటే, నీకు ఎంతైతే డిప్రిషియేషన్ వస్తుందో అదంతా కూడా ఎలిజిబుల్ తీసుకోండి, ఫుల్ డిప్రిషియేషన్ తీసుకోవాలి అని అంటున్నాడు. ఏ కేసులో, ఇది కాంపోజిట్ ఇన్కమ్ కేసులో. ఇంకొక కేసు ఉంటుంది, యాక్చువల్లీ కేసు నేను ఇక్కడ కవర్ చేయలేను, బట్ చెప్తాను చూడండి. ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ ఏంటంటే, ఒక పర్టికులర్ అసెస్సీ ఉన్నాడు, ఉప్పి ఉన్నాడు. ఈ ఉప్పి బాబు ఏం చేశాడంటే, ఉప్పి బాబు ఇన్ని రోజులు ఏదో మంచి బిజినెస్ చేసినట్టున్నాడు, దీనికి ట్యాక్స్ లేదు ఇన్ని రోజుల వరకు. కానీ గవర్నమెంట్ పట్టేసి ఏం చేసిందంటే, ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ 24-25 ఈ బిజినెస్ ట్యాక్సబుల్ అవుతుంది అన్నాడు. అంటే ఈ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా ట్యాక్సబుల్ అవుతాయి అని అన్నాడు. అయితే నేను ఇప్పటిదాకా డిప్రిషియేషన్ వాడుకుంటున్నా, ఆబ్వియస్గా నాది అయిపోయింది కాబట్టి నేను రిటర్నే ఫైల్ చేయను, యాక్చువల్లీ నేను ఎలిజిబుల్ కాదు కాబట్టి. ఇప్పుడు ఇతను ఈ పర్టికులర్ ఇయర్ నుంచి ట్యాక్సబుల్ కావాలంటే డబ్ల్యూడివి చేయాలి కదా. ఈ డబ్ల్యూడివి చేయాలంటే నేను డిప్రిషియేషన్ అలౌడ్ తీసేయాలి కదా. క్లోజింగ్ వాల్యూ మైనస్ డిప్రిషియేషన్ తీస్తే నాకు ఓపెనింగ్ డబ్ల్యూడివి వస్తుంది. ఈ డిప్రిషియేషన్ అలౌడబుల్ నాకు లేదు కదా, నేను ఏం చేయాలి అని అంటే, ఎంతైతే నువ్వు బుక్స్లో డిప్రిషియేషన్ అలౌ చేసావో, నీ డిప్రిషియేషన్ బుక్స్లో వేసుకుంటావు కదా ఆబ్వియస్గా, ఆ బుక్స్లో వేసిన డిప్రిషియేషన్ అలౌబుల్ లాగా ట్రీట్ చేసి తీసేసి ఓపెనింగ్ డబ్ల్యూడివి క్యాలిక్యులేట్ చేయాలి అని అంటాడు. ఇది ఒక పాయింట్. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. టర్మినల్ డిప్రిషియేషన్, బ్యాలెన్సింగ్ ఛార్జు, పవర్ అండర్టేకింగ్స్, నార్మల్ అండర్టేకింగ్స్, తర్వాత డబ్ల్యూడివి ఎప్పుడు 0 అయిపోతుంది, ఆ 2 కేసులు, తర్వాత కంపోజిట్ ఇన్కమ్ కేసు, తర్వాత ఇప్పుడు ఈ ఎగ్జామ్ట్ ఇన్కమ్ ఏదైతే ఇంతకుముందుకు ఎగ్జామ్ట్ అయింది ఇప్పుడు నాన్ ఎగ్జామ్ట్ కదా, ఈ కేసెస్లో డిప్రిషియేషన్ పాయింట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. మీరు బుక్లో చూసుకోండి, బుక్లో ఇంతకు మించి ఒక్క పాయింట్ కూడా నేను కవర్ చేయకుండా ఉండలేదు, అన్ని పాయింట్స్ కవర్ చేశాను. చాలా కన్సైజ్ చేయడానికి ట్రై చేశాను. చూస్తే 10 పేజెస్లో విత్ మన పైన చెప్పుకున్న 28తో 10 పేజెస్ అంటే హార్డ్లీ 8 పేజెస్లో డిప్రిషియేషన్, 5 to 6 పేజెస్లో డిప్రిషియేషన్ అయిపోయి ఉంటుంది. అన్ని పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఈ పాయింట్స్ మించి డిప్రిషియేషన్ నుంచి క్వశ్చన్ రాదు. సో ఇది డిప్రిషియేషన్కి రిలేటెడ్గా. నెక్స్ట్ యాక్చువల్ కాస్ట్ రిలేటెడ్గా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. యాక్చువల్ కాస్ట్ రిలేటెడ్గా చూద్దాం. కంటెంట్ ఏముంది, యాక్చువల్ కాస్ట్ ఇందాక మనం అనుకున్నాం కదా, అసెట్ అక్వైర్డ్ వాల్యూ తీసుకుంటాం కదా, యాక్చువల్ కాస్ట్ తీసుకోవాలి కాబట్టి. సో ఆ యాక్చువల్ కాస్ట్ ఏమేమి తీసుకోవాలి, ఏ కేసులో యాక్చువల్ కాస్ట్ ఎంత ఉంటుందని చూద్దాం. సో యాక్చువల్ కాస్ట్ ఏంటి, బేసికల్గా ఫస్ట్ కాస్ట్ ఆఫ్ అసెట్ తీసుకుంటాను, తర్వాత ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఏమన్నాయా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఇన్స్టలేషన్ కాస్ట్, ట్రయల్ రన్ ఇన్కమ్ ఉంటుంది, ట్రయల్ రన్ ఇన్కమ్ ఉంటే నెట్ ఆఫ్ తీసుకోవాలి, ట్రయల్ రన్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఫర్ ట్రయల్ రన్ తీసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ బోరింగ్ అప్ టు డేట్ ఆఫ్ పుట్ టు యూస్, పుట్ టు యూజ్ డేట్ తర్వాత అయిన ఇంట్రెస్ట్ యాడ్ చేసుకోకూడదు, అప్ టు డేట్ ఆఫ్ పుట్ టు యూజ్ సేమ్ A16 లానే ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఆన్ బారింగ్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కస్టమ్ డ్యూటీ ట్యాక్సెస్ ఏమైనా పే చేసావా, దానికి క్రెడిట్ అవైలబుల్ ఉంటే తీసుకోకూడదు, క్రెడిట్ అవైలబుల్ లేదా యాడ్ చేసుకో. దాంట్లో నుంచి సబ్సిడీ గివెన్ బై గవర్నమెంట్ డైరెక్ట్లీ రిలేటబుల్ టు దట్ పర్టికులర్ అసెట్ గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీ ఉంటుందో ఆ పర్టికులర్ సబ్సిడీ తీసే. ఇవన్నీ తీసేయంగా వచ్చిందే యాక్చువల్ కాస్ట్. ఇది నార్మల్ కేసు.
ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్లో యాక్చువల్ కాస్ట్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం. సో యాక్చువల్ కాస్ట్ స్పెషల్ కేసెస్ ఏంటి? ఇంత ముందుకు ఆ పర్టికులర్ అసెట్ని సైంటిఫిక్ రీసెర్చ్ రిలేటింగ్ టు యువర్ బిజినెస్ వాడావు. సైంటిఫిక్ రీసెర్చ్ అయిపోయింది, ఇంకా నువ్వు బిజినెస్లో తీసుకొద్దామని తీసుకొచ్చినావు. అప్పుడు ఆ వాల్యూ, ఆ యాక్చువల్ కాస్ట్ ఎంత అంటే నిల్ తీసుకో అంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ నీకు డిడక్షన్ వచ్చి ఉంటుంది కాబట్టి దాని మీద నిల్ తీసుకో అంటున్నాడు. తర్వాత ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇన్వెంటరీని క్యాపిటల్ అసెట్ లాగా కన్వర్ట్ చేశారు. ఈ పర్టికులర్ క్యాపిటల్ అసెట్ యాక్చువల్ కాస్ట్ ఏం తీసుకోవాలి అని అంటే ఎఫ్ఎంవి ఆఫ్ ఇన్వెంటరీ ఆన్ డేట్ ఆఫ్ కన్వర్షన్ తీసుకోవాలి అంటున్నాడు. సో ఎఫ్ఎంవి ఆఫ్ ఇన్వెంటరీ ఏదైతే క్యాపిటల్ అసెట్ కన్వర్ట్ చేసావో ఆ పర్టికులర్ అసెట్ ఆన్ డేట్ ఆఫ్ కన్వర్షన్ నువ్వు యాక్చువల్ కాస్ట్ లాగా తీసుకోవాలంటున్నాడు. నీకు ఒక అసెట్ అక్వైర్ చేసుకున్నావు నువ్వు అండర్ గిఫ్ట్ ఆర్ ఇన్హెరిటెన్స్లో నీకు వచ్చిందనుకో, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రీవియస్ ఓనర్ మైనస్ డిప్రిషియేషన్ అలోబుల్ ఏమైనా ఉంటే డిప్రిషియేషన్ అలోబుల్ తీస్తే ఎంత డబ్ల్యూడివి వస్తుందో ఆ డబ్ల్యూడివిని నువ్వు తీసుకోవాలి. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రీవియస్ ఓనర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అసెట్ రీఎక్వైర్ చేసుకున్నాడు అసెస్సి అంటే ఏం చేస్తాడు, ఇతను తీసుకున్నాడు, కొన్ని రోజులు వాడుకున్నాడు, బీకి ఇచ్చాడు, బీ నుంచి మళ్ళీ రీఎక్వైర్ చేసుకున్నాడు అంటే మళ్ళీ కొన్నాడు అతనికి ఇచ్చి. ఏంటంటే వీళ్ళు ఏం చేయడానికి కొంచెం అసెట్ వాల్యూ పెంచి తీసుకుందాం, డిప్రిసియేషన్ ఎక్కువ తీసుకోవచ్చు కదా. సో ఆ కేసెస్ని ఏమన్నా అంటే లోవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాత్రమే నీకు యాక్చువల్ కాస్ట్ అవుతుందంటే ఏంటంట, యాక్చువల్ ప్రైస్ రీఎక్వైర్డ్ చేసుకుంటావు కదా ఆ యాక్చువల్ ప్రైస్ ఆర్ యాక్చువల్ కాస్ట్ నీ పర్చేస్ కాస్ట్ మైనస్ డిప్రిషియేషన్ అలోబుల్. యాజ్ ఇఫ్ నువ్వే అది ఒకటే బ్లాక్ ఆఫ్ అసెట్, నీ దగ్గర ఒకటే బ్లాక్ ఆఫ్ అసెట్ ఉంది, అదొకటే అసెట్ బ్లాక్ ఆఫ్ అసెట్ అనుకొని యాజ్ ఇఫ్ నువ్వు వాడుతున్నావు డిప్రిషియేషన్ అలోవ్ చేస్తే దాని వాల్యూ డబ్ల్యూడివి నథింగ్ బట్ అక్కడ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ దట్ రీఎక్విజిషన్ డబ్ల్యూడివి ఎంత ఉంటుందో అది ఆర్ యాక్చువల్ ప్రైస్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ నీకు యాక్చువల్ కాస్ట్ వస్తుంది. సెకండ్ హ్యాండ్ అసెట్స్ అయితే డబ్ల్యూడివి ఆఫ్ అసెట్స్ నీ యాక్చువల్ కాస్ట్ అవుతుంది. ఇతను పర్సనల్ ప్రాపర్టీ ఉంది అబ్బాయి, ఈ పర్సనల్ ప్రాపర్టీ తీసుకొచ్చి బిజినెస్లో పెట్టాడంటే అప్పుడు ఏం తీసుకోవాలి, నేను ఏదో కొన్నాను, కొన్ని రోజులు వాడుకొని దాని బిజినెస్లోకి తీసుకొచ్చాను, దాని వాల్యూ ఏం తీసుకోవాలంటే డబ్ల్యూడివి ఆఫ్ పర్టికులర్ అసెట్. ఎట్లా నువ్వు డిప్రిషియేషన్ అలో చేయాలంటే ఆ పర్టికులర్ అసెట్ బిజినెస్లో వాడితే ఎంత డిప్రిషియేషన్ ఇస్తావో ఆ డిప్రిషియేషన్ ఇచ్చి నువ్వు డబ్ల్యూడివి కనుక్కోవాలి. ఆ డబ్ల్యూడివి నీ యాక్చువల్ కాస్ట్ అవుతుంది. కొన్ని క్యాపిటల్ అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఇప్పుడు హోల్డింగ్ సబ్సిడరీ కావచ్చు, సబ్సిడరీ హోల్డింగ్ కావచ్చు, ఈ ట్రాన్సాక్షన్ నాట్ రిగార్డ్ యాజ్ అ ట్రాన్స్ఫర్ కొన్ని ఉంటాయి కదా, ఆ కేసెస్లో నీకు అసెట్ వస్తే దానికి యాక్చువల్ కాస్ట్ ఎట్లా వేయాలంటే డబ్ల్యూడివి ఆఫ్ ట్రాన్స్ఫరర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రాన్స్ఫరర్ డబ్ల్యూడివి ఎంత ఉందో అదే యాక్చువల్ కాస్ట్ అవుతుంది. అమాల్గమేటింగ్ కంపెనీ నుంచి అమాల్గమేటెడ్ కంపెనీకి కొని వచ్చాయంటే అమాల్గమేటింగ్ కంపెనీ డబ్ల్యూడివి ఎంత ఉందో అది తీసుకోవాలి. డిమర్జెడ్ కంపెనీ టు రిజల్టింగ్ కంపెనీ వచ్చాయంటే డిమర్జెడ్ కంపెనీకి డబ్ల్యూడివి ఎంత ఉందో అది తీసుకోవాలి. ఈ మూడు కేసులు నార్మల్. ఎప్పుడైతే క్యాపిటల్ అసెట్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35AD అలౌడ్ ఉందంటే దాని మీద అన్ని కేసెస్లో నిల్ తీసుకోవాలి. అంటే జనరల్గా ఆ పర్టికులర్ అసెట్కి 35AD కింద డిడక్షన్ వచ్చిందంటే అది నీకు ట్రాన్స్ఫర్ చేశాడంటే దాని యాక్చువల్ కాస్ట్ నీ దాంట్లో. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇతను తీసుకుంటాడు, ఇతనికి క్యాప్లో అదేమంటారు దానికి డిడక్షన్ వచ్చేస్తుంది, ఇది ఇతనికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, అక్కడ నుంచి అతను వాడుకొని అతను డిప్రిషియేషన్ వాడుకుంటాడు, ఇతను డిడక్షన్ వస్తుంది, అతను డిప్రిషియేషన్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేస్తారని కట్ చేయడానికి క్యాపిటల్ అసెట్ దాని మీద 35AD డిడక్షన్ వచ్చిందంటే వేరే ఎవరు ట్రాన్స్ఫర్ చేసినా కూడా అది నిల్ కేసు ఉంది. దీంట్లోనే అది గిఫ్ట్గా వెళ్ళొచ్చు, అసెస్సీఏ 35AD తీసుకోవచ్చు, అది కేసులో నిల్లే. అండ్ అసెస్సీ నిల్లో వచ్చిన తర్వాత వీడు గిఫ్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, సబ్సిడరీ టు హోల్డింగ్ టు సబ్సిడరీ, అమాల్గమేటింగ్ కంపెనీ కేసెస్లో, డిమర్జ్డ్ కేసులో ఇవన్నీ కేసెస్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఉంటాయి కొన్ని, ఇది మనం ట్రాన్స్ఫర్లా ట్రీట్ చేయం కొన్ని ట్రాన్సాక్షన్స్. ఆ ట్రాన్సాక్షన్ జరిగిన అన్ని కేసెస్లో ఒకవేళ 35AD కనుక జరిగితే ప్రీవియస్ పర్సన్కి లేటర్ పర్సన్కి అది నిల్ అవుతుంది యాక్చువల్ కాస్ట్ అని చెప్తున్నాను. సో అసెట్ అక్వైర్డ్ టు రెడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ అంటే డిప్రిషియేషన్ ఎక్కువ చేసేసి ట్యాక్స్ లయబిలిటీ తక్కువ చేసుకోవాలనే ఇంటెన్షన్స్తో వీళ్ళు ఏదైనా అసెట్ ట్రాన్స్ఫర్ చేశారంటే అంటే ఇక్కడ ఎక్కడ కవర్ కాకపోతే ఈ కేసులో కవర్ అయిపోతుంది. సో ఈ కేసులో ఏం చేస్తాడు, ఏఓ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను యాక్చువల్ కాస్ట్ ఏందో డిటర్మైన్ చేస్తారు విత్ ప్రియర్ అప్రూవల్ ఆఫ్ జాయింట్ కమిషనర్. సో జాయింట్ కమిషనర్ పర్మిషన్ తీసుకొని ప్రియర్ అప్రూవల్ తీసుకొని ఇతను అమౌంట్ అనేది డిటర్మైన్ చేస్తాడు అనమాట. ఇవి యాక్చువల్ కాస్ట్ స్పెషల్ కేసెస్, యాక్చువల్ కాస్ట్ నార్మల్ కేసెస్. తర్వాత యాక్చువల్ కాస్ట్కి రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేదు. జనరల్గా ఏదైనా యాక్చువల్ కాస్ట్ తీసుకోవడానికి సింగిల్ డేలో ఏదైనా 10,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినామంటే ఆ 10,000 ఎక్స్పెండిచరు డిసలౌడ్ ఫర్ యాడింగ్ ద యాక్చువల్ కాస్ట్. యాక్చువల్ కాస్ట్కి అది నువ్వు యాడ్ చేసుకోవడానికి లేదు, యాక్చువల్ కాస్ట్కి యాడ్ చేసుకోవడానికి లేదు, వేరే వానికి ఆల్రెడీ క్యాష్లో పేమెంట్ చేసావు కాబట్టి నార్మల్ ఎక్స్పెండిచర్ కూడా చేసుకోలేవు. సో క్యాష్ పేమెంట్స్ అవాయిడ్ చేయడానికి అంటే బేసికల్గా వీళ్ళు క్యాష్ పేమెంట్స్ మన పీజీపీలో డిసలౌడ్ కదా, అట్లా కాకుండా మేము అసెట్ వాడడానికి డైలీ 10,000 ఇస్తున్నాం అని అంటే 10,000 కన్నా ఎక్కువ ఇస్తే ఆబ్వియస్గా అది అలౌడ్ కాదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇది ఆ పాయింట్. సో క్యాష్ పేమెంట్స్ greater than 10,000 in a single day is not allowed to add to actual cost. సో ఇది యాక్చువల్ కాస్ట్ రిలేటెడ్గా పాయింట్స్ అండ్ డిప్రిషియేషన్ రిలేటెడ్ పాయింట్స్.
తర్వాత సెక్షన్ 35 అండ్ 35 రిలేటెడ్, 36 రిలేటెడ్, 37 రిలేటెడ్, 40 రిలేటెడ్, 41 రిలేటెడ్, ట్యాక్స్ ఆడిట్, ప్రిజంప్టివ్ ట్యాక్సేషను, ఇవన్నీ కూడా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ 35 చూద్దాము. సెక్షన్ 35 మనకు ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ చేస్తే దాని మీద డిడక్షన్స్ గురించి మాట్లాడుతుంది. సో దీంట్లో 2 టైప్స్. ఒకటి అసెసియే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతే తన బిజినెస్కి రిలేటెడ్గా సైంటిఫిక్ రీసెర్చ్, ఆర్ ఎవరికైనా కాంట్రిబ్యూట్ చేస్తే అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ పేడ్ టు సమ్మన్ ఎల్స్. సో ఆ కేసెస్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ కేసు, ఒకవేళ ఇన్హౌస్ సైంటిఫిక్ రీసెర్చ్ అయితే ఐదర్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఏదైతే ఇమ్మీడియట్గా 3 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఉంటుందో ఆ రిలేటెడ్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా 100% డిడక్షన్ అలౌడ్ ఉంటుంది. బట్ ల్యాండ్కి ఆ ఎక్స్పెండిచర్ ఉండదు. సో ల్యాండ్కి ఆ ఎక్స్పెండిచర్ ఉండదు. ల్యాండ్ కాకుండా మిగతా అసెట్స్ కానీ దానికి సంబంధించిన అన్నిటికీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 100% వస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా అంతే. ఏదైతే ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ 3 yearsకి చేస్తారు కదా ఎక్స్పెండిచర్ సైంటిఫిక్ రీసెర్చ్లో, దాంట్లో శాలరీస్ పెయిడ్, పేమెంట్ ఫర్ మెటీరియల్ ఇన్పుట్స్ అంతా కూడా మనకు 100% అలౌడ్ ఉంటుంది. ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం చేస్తామో ల్యాండ్ మీద ఎలాగో డిప్రిషియేషన్ ఉండదు. సో అదర్ అసెట్స్ మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తాము కదా, సో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద డిప్రిషియేషన్ అనేది అలా ఉండదు. అండ్ దాంట్లోనే ఆ అసెట్ ఏదైతే మనం క్యాపిటల్ సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తానికి తీసుకున్న ఎక్స్పెండిచర్ మీద మనకు ఏదైతే డిడక్షన్ వచ్చిందో అండర్ సెక్షన్ 35, ఆ అసెట్ను ట్రాన్స్ఫర్ చేసామనుకో, అప్పుడు దాని నుంచి వచ్చిన సేల్ ప్రొసీడ్స్ ప్లస్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ అనేది నువ్వు తీసుకున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే దాంట్లో తీసేస్తే అది ఎక్సీడ్ అయిందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సేల్ ప్రొసీడ్స్ అండ్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఈ రెండు కలుపుకొని వచ్చిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే ఎక్సీడ్ అయిందంటే, ఆర్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ విల్ బీ చార్జబుల్ టు పీజీపీపీ అనమాట. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10 crores, డిడక్షన్ అవైల్ ఒక 6 crores అవైల్ చేసాం అనుకో దాంట్లో. సో సేల్ ప్రొసీడ్స్ 9 crores వచ్చింది. సో 9 + 6 ఏదైతే 15 ఉంటుందో ఇది 10 crores ఎక్సీడ్ అయింది కదా. సో ఈ ఎక్సెస్ బ్యాలెన్స్ అంతా కూడా పీజీబీపీలోకి ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో 5 crores ఆర్ 6 crores విచ్ ఎవర్ ఈస్ లోవర్, ఈ 5 crores అనేవి చార్జబుల్ టు పీజీబీపీ అనమాట. సో సెక్షన్ 35 ఏం లేదు, ఫస్ట్ 2 ఎక్స్పెండిచర్స్ ఇస్తాడు. సో ఆ 2 ఎక్స్పెండిచర్ వచ్చేసి ఏంటి, ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంకోటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ల్యాండ్ ఉండదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 100% ఎక్స్పెండిచర్ డిడక్షన్గా తీసుకోవచ్చు. రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రా మెటీరియల్స్, అదే మెటీరియల్ ఇన్పుట్స్ అండ్ శాలరీస్ పేడ్, ఈ రెండు కూడా క్యాపిటల్ అండ్ రెవెన్యూ కూడా ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్ 3 years ఏవైతే ఉన్నాయో ఆ 3 yearsకి చేసిన ఎక్స్పెండిచర్ మనకి డిడక్షన్ వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. అదైతే ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద డిప్రిషియేషన్ రాదు. ఒకవేళ అసెట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే లోవర్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి చార్జబుల్ టు పీజీపీ అన్నాడు. ఏంటి అది, సేల్ ప్రొసీడ్స్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఎక్సెస్ అయినా అనుకో, ఆ ఎక్సెస్ ఆర్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ విల్ బి ద చార్జబుల్ టు పీజీపీపీ అన్నాడు. సో ఇది బాగుంది. అయితే ఈ సెక్షన్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఇంకర్డ్ బై అసెస్సీ, ఈ డిడక్షన్ నువ్వు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకున్నా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకున్నా ఇన్ బోత్ ఓల్డ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ నోటు, మార్క్ చేసుకోండి. ఇప్పుడు అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ పెయిడ్, ఇతను నోటిఫైడ్ ఆర్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నోటిఫై చేసి ఆర్ అప్రూవ్ చేసిన రీసెర్చ్ అసోసియేషన్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, సోషల్ సైన్స్ ఆర్ స్ట్రాటజికల్ రీసెర్చ్ కానీ ఆర్ సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, ఈ రెండింటికి ఏదైనా అమౌంట్ వీటి కంట్రిబ్యూట్ చేసేసి వాడికి 100% ఎక్స్పెండిచర్ అలౌడ్ అవుతుంది. అండ్ అలా కాకుండా ఒక అప్రూవ్డ్ ఇండియన్ కంపెనీకి ఆర్ నేషనల్ ల్యాబొరేటరీ, యూనివర్సిటీ, ఐఐటి స్పెసిఫైడ్ పర్సన్ క్యారింగ్ అవుట్ ఆఫ్ సచ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన ఎక్స్పెండిచర్ కూడా 100% ఎక్స్పెండిచర్ అలౌడ్ ఉంటుంది. సో ఇక్కడ ఏం లేదు, అన్ని 100%. వాళ్ళు నోటిఫైడ్ అండ్ అప్రూవ్ అలా కాదా, అప్రూవ్డ్ ఇండియన్ కంపెనీ కాదా, వాళ్ళు ఈ నేషనల్ ల్యాబొరేటరీ, యూనివర్సిటీ, ఐఐటి స్పెసిఫైడ్ పర్సన్స్ క్యారింగ్ అవుట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ కాదా చూసుకొని చేయాలి. అయితే ఈ సెకండ్ ప్రొవిజన్ ఏదైతే అమౌంట్ కంట్రిబ్యూటెడ్ ఆర్ పెయిడ్ ఉందో ఇది ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో ఇంపార్టెంట్ నోట్ ఏంచాను, అబోవ్ మెన్షన్డ్ ఎక్స్పెండిచర్ ఓన్లీ అలౌడ్ ఇఫ్ అసెస్సీ ఆప్టెడ్ ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్, దట్ ఈస్ షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అనమాట. సో ఇది ఒకటి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్
సెక్షన్ 35AD అని కొన్ని స్పెసిఫైడ్ బిజినెస్కి రిలేటెడ్గా దాన్ని ఇన్వెస్ట్మెంట్ లింక్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అంటారు. సో గవర్నమెంట్ కొన్ని బిజినెసెస్ నోటిఫై చేస్తుంది. ఇప్పటివరకు ఒక 14 బిజినెస్ నోటిఫై చేసింది. ఆ 14 బిజినెస్లో నోటిఫై చేసిన బిజినెస్లో వీళ్ళు కనుక ఎక్స్పెండిచర్ చేస్తే ఆ దానికి సంబంధించిన డిడక్షన్ వీళ్ళకి వస్తుందని చెప్పేసి సెక్షన్ 35AD చెప్తుంది. సో లిస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెస్ ఏంటి, టోటల్గా 14 స్పెసిఫైడ్ ఉన్నాయి. కింద మనం ఇచ్చాము ఇక్కడ దాంట్లో ఎక్స్పెండిచర్ ప్రియర్ టు కమెన్స్మెంట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ కమెన్స్మెంట్ ఇయర్. ఏదైతే ప్రియర్ టు కమెన్స్మెంట్ చేస్తారో అది కమెన్స్మెంట్ ఇయర్లో వీళ్ళకి డిడక్షన్ వస్తుంది. సో కండిషన్స్ ఏంటి సెక్షన్ 35AD రావడానికి? న్యూ బిజినెస్ అయి ఉండాలి, అదే స్ప్లిట్టింగ్ అని పాత బిజినెస్ని స్ప్లిట్ చేసి ఒకదాన్ని స్పెసిఫైడ్గా ఒకదాన్ని నాన్ స్పెసిఫైడ్ చేయడం కానీ రీకన్స్ట్రక్షన్ చేసి స్పెసిఫైడ్ బిజినెస్గా మార్చడం కానీ చేస్తే అది కుదరదు. అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ అంతా కూడా న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఉండాలి. ఈ ప్లాంట్ అండ్ మిషనరీ న్యూ దానికి ఒక చిన్న 2 ఎక్సెప్షన్స్ ఏంటంటే 20% ఆఫ్ ది టోటల్ ప్లాంట్ అండ్ మిషనరీ కెన్ బి ఓల్డ్, ఎవరైనా వాడి ఉండొచ్చు, సెకండ్ హ్యాండ్ అయి ఉండొచ్చు. అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏదైతే అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తారో దాన్ని సెకండ్ హ్యాండ్ అనుకోము. సో ఇంపోర్టెడ్ ప్లాంట్ అండ్ మిషనరీ యూజ్డ్ అవుట్ సైడ్ ఇండియా విల్ బి ట్రీటెడ్ యాజ్ న్యూ. అంటే డిప్రిషియేషన్ అనేది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారం దానికి డిప్రిషియేషన్ అలో చేసి ఉండకూడదు అసెట్ మీద. ఒకవేళ అలాంటి అసెట్ ఉంటే అది కంపల్సరీ అవుట్ సైడ్ అసెట్ అయి ఉండాలి కాబట్టి. సో ప్లాంట్ అండ్ మిషనరీ అవుట్ సైడ్ ఇండియాని సెకండ్ హ్యాండ్ మిషనరీ అనుకోరు, వీళ్ళు న్యూ మిషనరీగానే తీసుకుంటారు ఫర్ ద సెక్షన్ 35AD. అదే మనకు అడిషనల్ డిప్రిషియేషన్కి అయితే అవుట్ సైడ్ అయినా ఇన్సైడ్ అయినా ఇండియా అయినా అవుట్ సైడ్ ఇండియా అయినా మనకి ఓల్డ్గానే తీసుకుంటారు. సో ఇదొక స్పెషల్ పాయింట్. వీళ్ళు 35AD తీసుకున్న వాళ్ళు సెక్షన్ 10AA కానీ సెక్షన్ చాప్టర్ 6A హెడ్డింగ్ C సమ్ ఇన్కమ్స్ ఉంటాయి కదా, ఈ 2 డిడక్షన్స్ తీసుకోకూడదు. ఒకవేళ ఇది తీసుకున్నారంటే ఇది తీసుకోకూడదు. ఇక్కడ ఉంటుంది అసెసీ కెన్ ఓన్లీ క్లెయిమ్ ఐదర్ 10AA ఆర్ చాప్టర్ 6AC డిడక్షన్స్ ఆర్ 35AD డిడక్షన్స్ ఇన్ ప్రీవియస్ ఇయర్. నో అదర్ డిడక్షన్ అలౌబుల్ అండర్ దిస్ యాక్ట్. లాస్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెస్ కెన్ బి సెట్ ఆఫ్ విత్ ద అదర్ స్పెసిఫైడ్ బిజినెస్. ఇది నార్మల్ పాయింట్సే. ఈ 2 పాయింట్స్ చూడండి. 10AA కానీ చాప్టర్ 6A హెడ్డింగ్ C తీసుకుంటే ఇది తీసుకోరాదు, ఇది తీసుకుంటే అది తీసుకోరాదు. విచ్ ఎవర్ ఈజ్ వాళ్ళకి బెనిఫిషియల్ ఏదంటే అది తీసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఇది ఇచ్చిన తర్వాత వేరే ఈ యాక్ట్లో ఏ అండర్ సెక్షన్ వేరే దాని సెక్షన్ కింద వీళ్ళకి డిడక్షన్ రాదు. అండ్ స్పెసిఫైడ్ బిజినెస్ లాసెస్ అన్నీ కూడా స్పెసిఫైడ్ బిజినెస్ లాస్తోనే చూసుకోవాలి. మనం సెట్ ఆఫ్ లాతో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఆ 14 బిజినెస్ ఏంటో ఒకసారి ఒక చిన్న రౌండప్ ఇద్దాము. క్రాస్ కంట్రీ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్, హోటల్స్ ఆఫ్ 2 star ఆర్ ఎబో కేటగిరీ, hospitals of 100 beds, at least 100 beds, slum redevelopment or rehabilitation, affordable housing projects, projection of fertilizers in a new plant, operating inland container depot, beekeeping, warehousing facility for storage and sugar, semiconductor wafer fabrication, slurry pipeline for and maintaining any infrastructure facility or cold chain facilities or weighing facilities for agriculture produce. ఈ కొంచెం ఒకసారి రఫ్గా ఒకసారి చూసుకుని వెళ్ళండి, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది దీనికి రిలేటెడ్గా 14 బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి. సో అదర్ కండిషన్ రిలేటెడ్ 35AD అంటే ఎవరైతే ఈ 35AD డిడక్షన్ క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఆడిట్ రిపోర్ట్ తీసుకొని రావాలి. ఆడిట్ చేయించాలి, CAతో ఆడిట్ చేయించి ఆడిట్ రిపోర్ట్ తీసుకోవాలి. అండ్ ఈ ఏదైతే అసెట్ ఉందో అది మినిమం 8 years అనేది యూజ్ చేయాలి. ఒకవేళ 8 years వాళ్ళు యూజ్ చేయకపోతే వాళ్ళు డిస్కార్డ్ చేయడం కానీ డిస్ట్రాయ్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేశారంటే ఏదైతే సమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఉంటుందో అది చార్జబుల్ టు PGBP అవుతుంది. అలా కాకుండా వీళ్ళు డిస్ట్రాయ్ చేయట్లేదు, ట్రాన్స్ఫర్ చేయట్లేదు, వీళ్ళు వేరే బిజినెస్కి ట్రాన్స్ఫర్ చేశారు. వేరే బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైందంటే డిడక్షన్ క్లెయిమ్డ్ ఆర్ అలౌడ్ మైనస్ డిప్రిషియేషన్ అలౌడ్. ఇప్పుడు ఒకసారి డిడక్షన్ తీసుకొని ఆ డిడక్షన్ నుంచి డిప్రిషియేషన్ అలౌడ్ తీసేస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో ఆ పర్టికులర్ ఇన్కమ్ అంతా కూడా చార్జబుల్ టు PGBP అవుతుంది. అదే మనకి యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్గా తీసుకోవాలి. సో ఇది సెక్షన్ 35ADకి రిలేటెడ్గా. సెక్షన్ 35AD 14 స్పెసిఫైడ్ బిజినెసెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఇన్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇయర్లో అలౌడ్ అయిపోతుంది. సో లిస్ట్ 14 బిజినెస్లు ఇచ్చాడు. కండిషన్స్ ఫర్ డిస్కార్డింగ్ ఇచ్చాడు. ఏమేమి కండిషన్స్ 10AA రిలేటెడ్గానే R&D రిలేటెడ్గా ఈ అదర్ కండిషన్స్ 20% న్యూ, ఇవే అంత ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ దీంట్లో ఏ డిడక్షన్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏముంటాయి? 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఎక్సెప్ట్ ల్యాండ్, గుడ్ విల్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అలౌడ్. ఎనీవే క్యాష్ పేమెంట్స్ అండ్ మోర్ దెన్ 10,000 ఇన్ ఎ సింగిల్ డే అనేది మనకి ఎలాగో నాట్ అలౌడ్ కదా. సో ఇది సెక్షన్ 35AD. తర్వాత సెక్షన్ 35D ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేవి
జనరల్గా 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో అలా ఉంటాయి. సో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఏ ఎక్స్పెండిచర్ కవర్ అవుతాయి అని అంటే ప్రిపరేషన్ ఈ 6 ఎక్స్పెండిచర్ అంతా కూడా దాంట్లో కవర్ అవుతాయి. ఒకసారి రీడౌట్ చేసుకోండి. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నేను టెలిగ్రామ్లో కానీ మన యాప్లో కానీ ఇస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. సో డిడక్షన్ అలౌడ్ ఎవరికి అంటే ఓన్లీ రెసిడెంట్ పర్సన్కి డిడక్షన్ అలౌడ్ ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ బిఫోర్ కమెన్స్మెంట్ అంతని ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఉంటుంది కదా. సో బిఫోర్ కమెన్స్మెంటే కదా ప్రిలిమినరీ, మరి ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఏంటి అని అంటే ఆఫ్టర్ కమెన్స్మెంట్ వీళ్ళు ఏదైనా ఒక ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేయడం కోసం కానీ ఏదైనా ఒక న్యూ యూనిట్ ఎస్టాబ్లిష్ చేద్దామని చూసినప్పుడు కూడా కొన్ని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. సో ఆఫ్టర్ కమెన్స్మెంట్ బిఫోర్ కమెన్స్మెంట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఎంత, అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఎవరికి వస్తుంది, ఓన్లీ రెసిడెంట్ పర్సన్కి వస్తుంది. రెసిడెంట్ పర్సన్లో ఎవరు ఉంటారు, ఇండియన్ కంపెనీస్ ఉంటాయి, అదర్ పర్సన్స్ ఉంటాయి. సో ఇండియన్ కంపెనీస్కి అయితే యాక్చువల్గా అయిన ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ 5% ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, ఇది వీటిలో హయ్యరు ప్లస్ ఇది విచ్ ఎవర్ ఈజ్ లోవర్, ఈ రెండిట్లో లోవర్, వీటిలో హయ్యరు ఇది, ఈ రెండు కంపేర్ చేసి ఏది లోవర్ వస్తే అది తీసుకోవాలి. ఇందులో అయితే యాక్చువల్లీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ 5% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. దీంట్లో లోవర్ తీసుకోవాలి, ఇదేంటికి వీటికి అదర్ రెసిడెంట్కి. సో కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఏంది, ఎక్స్పెండిచర్ ఫర్ ఫిక్స్డ్ అసెట్, ఫర్ న్యూ కావచ్చు, ఎక్స్పాన్షన్ కావచ్చు, న్యూలీ సెటప్ కావచ్చు, న్యూ బిజినెస్ కావచ్చు, ఎక్స్పాన్షన్ కావచ్చు, న్యూ సెటప్ వాడాల్సిన ఫిక్స్డ్ అసెట్ మీద పెట్టిన ఎక్స్పెండిచర్ అంతా కూడా కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్లో వస్తుంది. కాస్ట్ ఎంప్లాయిడ్లో షేర్ క్యాపిటల్, డిబెంచర్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ సేమ్ వస్తుంది. ఈ న్యూ ఏదైతే షేర్ క్యాపిటల్లో ఎక్స్పెండిచర్ ఫిక్సర్స్ ఉందో అది లాస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్ చూడాలి మనం. సో ఇది ఆడిట్ అనేది మ్యాండేటరీ ఉంటుంది అదర్ దాన్ కంపెనీస్కి తీసుకోవాలంటే వాళ్ళు ఆడిట్ చేయించాలి ఖచ్చితంగా. సో ఇది 35D, ఇది ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్. తర్వాత ఎక్స్పెండిచర్ ఆన్ వాలంటరీ రిటైర్ స్కీమ్ ఆల్ అసెసీకి ఎలిజిబుల్ ఉంటుంది, 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ చేయాలి. ఇప్పుడు మొత్తము 4 సెక్షన్స్ వచ్చినాయి, 35DDA, 35D అండ్ 35AD, తర్వాత 35. ఈ 4 సెక్షన్ నుంచి రెగ్యులర్గా టోటల్ ఇన్కమ్లో ఒక క్వశ్చన్ వేస్తాడు. దీంట్లో ఏముంది చెప్పండి, జనరల్గా 35D సైంటిఫిక్ రీసెర్చ్లో వీడియో ఖర్చు చేస్తే ఏంటి, అవతలం కాంట్రిబ్యూట్ చేస్తే ఏంటి. వీడియో ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే 100% అలౌడ్ ఎక్సెప్ట్ ల్యాండ్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే రా మెటల్ ఇన్పుట్స్కి శాలరీస్ పేడ్ లాస్ట్ 3 ఇయర్స్ అలౌడ్. డ్యూరింగ్ ది ఇయర్ అయితే అలౌడ్, సేమ్ కండిషన్స్ డ్యూరింగ్ ది ఇయర్ అయితే అలౌడ్. ఇట్లా తీసుకుంటాము. తర్వాత ఈ పైన ఎవరైతే వీళ్ళు ఇస్తారో 35D సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తారో, సైంటిఫిక్ రీసెర్చ్ చేసింది డ్యూరింగ్ ది ఇయర్ ట్రాన్స్ఫర్ చేసాడు అనుకో, సేల్ ప్రొసీడ్స్ ప్లస్ డిడక్షన్స్ అలౌడ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్సెస్ అయ్యానుకో, ఆ ఎక్సెస్ ఆర్ కన్సిడరేషన్ రిసీవ్డ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అని తీసుకొని ట్యాక్సిబుల్ టు PGBP చేస్తాం. ఇది సైంటిఫిక్ రీసెర్చ్ వాడి చేసినప్పుడు ఆ డిడక్షన్ అనేది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అలౌడ్ ఉంటుంది. ఇది పక్కెటగా. ఆడు కాకుండా వేరే వాళ్ళకి చేస్తే నోటిఫైడ్ అప్రూవ్డ్ వాళ్ళకి చేసాడంటే, నోటిఫైడ్ అప్రూవ్డ్ చేస్తే సోషల్ సైన్స్ ఆర్ సోషల్ స్టాటిస్టికల్ సైన్స్ ఆర్ సైంటిఫిక్ రీసెర్చ్ రెండు చేస్తాడు 100% అలౌడ్ ఇచ్చేసి. అట్లా కాకుండా సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తాడు 100% అలౌడ్ ఇచ్చి. అలా కాకుండా అప్రూవ్డ్ ఇండియన్ కంపెనీ కానీ, నేషనల్ ల్యాబొరేటరీ కానీ, IIT యూనివర్సిటీ కానీ ఇస్తే 100% ఎగ్జామ్షన్ వస్తుంది. ఈ సెకండ్ది ఏదైతే వీడి కాంట్రిబ్యూషన్ చేస్తాడో అది ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో అలౌడ్ ఉంటుంది. అది 35ADకి వస్తాయండి. 35 వస్తే స్పెసిఫైడ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% అలౌడ్. 35 100% అలౌడ్ కదా. దాంట్లో ఓన్లీ ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తే, వాడు కనుక మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తే పొరపాట్ల దాని మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తే, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఓన్లీ ఆ వేరే బిజినెస్ ట్రాన్స్ఫర్ కాకుండా నార్మల్గా చేస్తే సమ్ రిసీవ్డ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. అలా కాకుండా వీడు వేరే బిజినెస్కి ట్రాన్స్ఫర్ చేస్తే, స్పెసిఫైడ్ నుంచి నాన్ స్పెసిఫైడ్ చేస్తే డిడక్షన్ ఎంత తీసుకున్నావు మైనస్ నోషనల్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ PGBP వేసేయి. అదే PGBP వేసిన అమౌంట్ నీకు యాక్చువల్ కాస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ సెట్ అవుతుంది. ఫర్ నీకు డిప్రిషియేషన్ తర్వాత ఇచ్చుకోవాలి కదా, అందుకే. సో దీంట్లో ఏంది, కండిషన్ షుడ్ బి ఫుల్ఫిల్డ్, బిజినెస్ షుడ్ బి న్యూ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ షుడ్ బి న్యూ. ప్లాంట్ అండ్ మిషనరీ న్యూ అనే దానికి 20% కెన్ బి ఓల్డ్ అండ్ ఇంపోర్టెడ్ మెటల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ న్యూ. ఇవి కొంచెం స్పెషల్ పాయింట్స్. తర్వాత 10AA కానీ చాప్టర్ 6 హెడ్డింగ్ C డిడక్షన్ కానీ తీసుకోలేరు. ఒకవేళ అది తీసుకుంటే ఇది తీసుకోలేరు, ఇది తీసుకుంటే అది తీసుకోలేరు. సో రెండు చూసుకోవాలి. అండ్ దిస్ డిడక్షన్ is not available in special tax regime 11BAC, 115 BAA, BABA. ఇవి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్స్, న్యూ ట్యాక్స్ దాంట్లో 35AD లేదు. 35AD లేదు కాబట్టి మనం సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ రిలేటెడ్ మాట్లాడడం. అండ్ స్పెసిఫైడ్ బిజినెస్లో సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ అంతా కూడా వాళ్ళ నుంచే చేసుకోవాలి. ఇది 8 years అనేది లిమిట్, మినిమం 8 years మెయింటైన్ చేయాలి. అప్లికబుల్ టు
ఇది 35AD. తర్వాత ఏం చేసుకున్నాము 35D. 35D ఏంటి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కదా. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఎవరికి వస్తాయి, రెసిడెంట్ పర్సన్కి వస్తాయి. రెసిడెంట్ పర్సన్లో ఇండియన్ కంపెనీ ఉంటుంది ఆర్ అదర్ రెసిడెంట్ పర్సన్ ఉంటాయి. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అలౌడ్ ఉంటుంది. ఏం ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ఈ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఉంటాయి. బిఫోర్ కమెన్స్మెంట్ ఉండి ఆఫ్టర్ కమెన్స్మెంట్ అయితే ఎక్స్పాన్షన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ. ఇండియన్ కంపెనీ అయితే ఏంటి లోవర్ ఆఫ్ యాక్చువల్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ హయ్యర్ ఆఫ్ క్యాపిటల్ 5% ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయర్ 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇదైతే అదర్ రెసిడెంట్కి అయితే లోవర్ ఆఫ్ యాక్చువల్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. సో కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్లో ఎక్స్పెండిచర్ ఫర్ ఫిక్స్డ్ అసెట్, క్యాపిటల్ ఎంప్లాయిడ్, షేర్ క్యాపిటల్, డిబెంచర్, ఎల్టీపీ, సెక్యూరిటీస్, ప్రీమియం, రిజర్వ్స్ అన్ని కూడా తీసుకోకూడదు ఇక్కడ. సో అదర్ అసెస్సీకి అదర్ దాన్ కంపెనీ అసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆడిట్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఆన్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఉంది. ఆల్ అసెస్సీకి ఎలిజిబుల్ ఉంటారు, ఆల్ అసెస్సీ ఎలిజిబుల్ ఉంటారు. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో మీకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్గా వస్తుంది. సో నేను దీంట్లో ఇంటర్మీడియట్లో కవర్ అయిన అన్ని ఎక్స్పెండిచర్స్ అన్ని సెక్షన్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను. సో కొన్ని సెక్షన్స్ మీరు వేరే బుక్స్లలో ఫైనల్ సెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటాయి, మనకు అనవసరం. అంటే ఇదే ఎక్కువ తెలుసుకోవడం వల్ల ఈ పీజీపీ అనేది కూడా టఫ్ అయిపోతుంది అనమాట. ఏవైతే ఇంపార్టెంట్ మాత్రం ఫోకస్ చేద్దాం అనమాట. సో డిడక్షన్ ఆఫ్ అండర్ సెక్షన్ 36. సో 35 అయిపోయింది, 30 నుంచి మనం స్టార్ట్ చేసినాం, 35 వరకు అయిపోయినాయి. 36 నుంచి చూస్తే స్టాక్స్ అండ్ స్టోర్స్కి ఏదైనా ప్రీమియం చేసావా, ఇన్సూరెన్స్ ప్రీమియం చేసుకుంటావా, అలౌడ్. హెల్త్ ఇన్సూరెన్స్ చేసావా ఫర్ ఎంప్లాయీస్కి, అలౌడ్. బోనస్ ఆర్ కమిషన్ పేమెంట్ చేసావా, అలౌడ్, సబ్జెక్ట్ టు 43B. సో 43B ఏంటది నెక్స్ట్ చూసుకుందాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇది ఒక ఇంపార్టెంట్ కేటగిరీ. డిడక్షన్ అలౌడ్ సబ్జెక్ట్ టు 43B. ఫస్ట్ పర్పస్ ఆఫ్ లోన్ ఏంటి, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్కి, ఓకే. ఫర్ అక్విజిషన్ ఆఫ్ అసెట్స్ ఆర్ అదర్ పర్పస్. అక్విజిషన్ ఆఫ్ అసెట్స్ అనుకో, మనం అప్ టు డేటా పుట్టు యూజ్ ఏం చేస్తాము, క్యాపిటలైజ్ చేస్తాము. తర్వాత ఏం చేయాలంటే నీకు డిడక్షన్ లాగా అలౌడ్ వస్తుంది. అదర్ పర్పస్ చేసిన బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ లోన్స్ అలౌడ్ అవుతాయి. అదే పర్సనల్ పర్పస్ తీసుకుంటే నాట్ అలౌడ్. అయితే ఇక్కడ లోన్ టేకన్ ఫ్రమ్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్బిఎఫ్సి తీసుకుంటే నీకు సెక్షన్ 43B అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ అట్రాక్ట్ అయింది కదా. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్కి సంబంధించింది ఇది. డిస్కౌంట్ ఆన్ జీరో కూపన్ బాండ్స్ అమౌంటైజ్డ్ యాజ్ పర్ క్యాలెండర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ మంత్ లైఫ్ ఆఫ్ ది బాండ్. ఏదైతే ఇప్పుడు జీరో కూపన్ బాండ్స్ ఏం చేస్తారో తక్కువకి ఇచ్చేసి ఈ వాల్యూ ఫుల్ మెచ్యూర్ ఆన్ పార్ నీకు ఇచ్చేస్తాడు. సో ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో కంపెనీకి వాళ్ళు డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నట్టు. సో ఈ డిస్కౌంట్ని వీళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, ఓవర్ ద లైఫ్ ఆఫ్ బాండ్ అమౌంటైజ్ చేయాలి. అయితే దీన్ని క్యాలెండర్ మంత్ లాగా చేస్తారు. ఎలా చేస్తారు క్యాలెండర్ మంత్ లాగా, ఇప్పుడు సపోజ్ 10 మంత్స్ ఒక 12 మంత్స్ బాండ్ అనుకుందాం. 6 మంత్స్ ఒక అసెస్మెంట్ ఇయర్లో, 6 మంత్స్ ఒక అసెస్మెంట్ ఇయర్లో ఉందనుకున్నాం. దానికి మొత్తం డిడక్షన్ని డిస్కౌంట్ని టోటల్ డిస్కౌంట్ని వాళ్ళు నెంబర్ ఆఫ్ మంత్స్ వేస్తారు. మంత్ వస్తుంది కదా, ఇక్కడ 6 మంత్స్ అవుతుంది, ఇక్కడ 6 మంత్స్ పోతుంది డిస్కౌంట్. ఒకవేళ 15 డేస్ కంటే ఎక్కువ ఉంటే అది పార్ట్ 1 మంత్ లాగా కన్సిడర్ చేయాలి. ఇది జనరల్ ప్రొఫెషన్. తర్వాత ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఏదైనా సూపర్ యాన్యుయేషన్ ఫండ్ కావచ్చు, రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ కావచ్చు, వీళ్ళకి చేస్తే అది అలౌడ్ ఉంటుంది వీళ్ళకి యాజ్ పర్ సెక్షన్ 43B. సబ్జెక్ట్ టు సెక్షన్ 43B ఉంటుంది. ఈ సెక్షన్ 43B ఏం చెప్తానని చూద్దాం. సో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ 80CCD కింద పెన్షన్ స్కీమ్ ఉంటుంది కదా. 80CCD కింద పెన్షన్ స్కీమ్కి ఒకవేళ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఇస్తే ఏం చేయాలంటే ఇది వస్తుంది టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్లో. ఏం చేయాలి, లోవర్ ఆఫ్ యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ఆర్ 10% ఆఫ్ శాలరీలో బేసిక్ అండ్ డిఏ కలపాలి. సో ఈ రెండిట్లలో లోవర్ ఏదైతుందో అది నీకు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లాగా తీసుకోవాలి. ఈ ప్రొవిజన్ ఏమిస్తాడు, అతను ఏదో ఒక అమౌంట్ ఇస్తాడు. సపోజ్ 10 lakhs ఇచ్చాడు అనుకుందాం. ఆ 10 lakhs కాకుండా మనకి ఈ రెండింటి లోవర్ 9 lakhs వస్తుందంటే మనం 9 lakhs తీసుకోవాలి, 10 lakhs తీసుకోవద్దు. అంటే ఏం చేయాలి, మనం దాంట్లోకి వెళ్ళి యాడ్ బ్యాక్ చేయాలి. మనం యాడ్ బ్యాక్ 1 lakh చేయాలి. సో టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ నేను వీడియో ఒకటి చేసి పెడతాను, ఒకటి మనం చేసుకుందాము దాంట్లో. బట్ మీకు ఒక బేసిక్ ఐడియా వస్తున్నాయి ఇలా ఇట్లాంటి ప్రాబ్లం. తర్వాత ఏంది, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ వెల్ఫేర్ ఫండ్ ఉంది. ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఈ వెల్ఫేర్ ఫండ్స్కి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ సబ్జెక్ట్ టు 43B వస్తే నీకు డిడక్షన్ వస్తుంది. అదే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనుకో, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎవ్రీ మంత్ నీకు పేమెంట్ వస్తుంది. ఇది కనుక నీకు ఈ ప్రొవిజన్ చేస్తానంటే ఒకవేళ నీకు కూడా ఇది కూడా 43B. యాక్చువల్లీ ఇది ఇంతకుముందుకు 43B ఉండేది, తర్వాత అమెండ్మెంట్ తెచ్చారు ఒక యాక్ట్లో, ఫైనాన్స్ బిల్లో. ఈడేమన్నాడు, ఏదైతే ఫండ్కి నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తున్నారో నువ్వు అండ్ ఎంప్లాయీ, నీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ కాంట్రిబ్యూషన్ నువ్వు ఆ పర్టికులర్ 43 ప్రకారం చేసే. కానీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ నీకు ఇచ్చాడు కదా, ఆ కాంట్రిబ్యూషన్ని ఆ ఫండ్ డ్యూ డేట్ లోపు నువ్వు క్రెడిట్ చేస్తేనే ఆ ఫండ్కి నీకు ఆ డిడక్షన్ ఇస్తాను, అదర్వైజ్ నేను ఇవ్వనట్టు. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఈపీఎఫ్ సైడ్ తీసుకుందాం.
సో ఈపీఎఫ్ మీకు అందరికి తెలుసు, పీఎఫ్ అనేది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, 12-13 ఉంటుంది. దీంట్లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇతను పెట్టుకుంటాడు. సో ఇతను ఎలాగో క్రెడిట్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద 43B ప్రకారం వస్తుంది డిడక్షన్. అదే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే వాడి శాలరీ ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకున్నావు. సో దాన్ని నెక్స్ట్ మంత్ 15th లోపల క్రెడిట్ చేసేయాలి ఈపీఎఫ్కి. ఒకవేళ నువ్వు 15th లోపల క్రెడిట్ చేయకపోతే ఆ పర్టికులర్ డిడక్షన్ ఏదైతే శాలరీలో తీసుకోవాల్సి వస్తుందో అది నువ్వు తీసుకోలేవు. సో అదే చెప్తుంది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వెల్ఫేర్ ఫండ్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ సచ్ కాంట్రిబ్యూషన్ ఆర్ క్రియేటెడ్ ఆర్ పెయిడ్ టు ఫండ్ విత్ ఇన్ ఎ డ్యూ డేట్ ఆఫ్ దట్ ఫండ్. ఈపీ కేసులో 15th ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్ విల్ బి, అంటే ఏంటి, కంట్రిబ్యూషన్ ఫర్ December 2024 షుడ్ బి పెయిడ్ ఆర్ క్రెడిటెడ్ విత్ ఇన్ 15th January 2025. సో డిసెంబర్ది 15th January కాకుండా 16th January నువ్వు క్రెడిట్ చేసావు. ఈ పర్టికులర్ డిసెంబర్ సంబంధించిన ఈపీఎఫ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ నీ ఇన్కమ్ లాగా ట్రీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ బ్యాడ్ డేట్స్కి రిలేటెడ్గా బ్యాడ్ డేట్స్కి ఏంటి, జనరల్గా నువ్వు ఒక 23-24 అనుకుందాం, ఇప్పుడు అదే కదా 22-23 అనుకుందాం. ఇక్కడ సేల్స్ ఒక 10 lakhs చేసావు. దీంట్లో జాహ్నవి వన్ ఆఫ్ ది మన డేటారు తను మనకు 1 lakh ఇవ్వాలి అనుకుందాం. 1 lakh ఇవ్వాలంటే ఏం చేసింది, సిచ్యువేషన్ అర్థమైపోయింది మనకు. 2023లో పేమెంట్ చేయలేదు. 2023లో మనకు అర్థమైంది ఏంటంటే తిను డబ్బులు ఇచ్చేలాగా లేదు అని చెప్పేసి మన దీంట్లో ఒక 40,000 రిటర్న్ ఆఫ్ చేస్తాం. ఇంకా మనకు డ్యూ ఎంత, 60,000 రావాలి. ఈ 40,000 మన బుక్స్లో ఇన్కమ్ లాగా చూసామా, ఆల్రెడీ మనం 10 lakhs తీసుకున్నాం కదా, సో ఇన్కమ్ లాగా తీసాం, అకౌంటెడ్ చేసాం. తినక అకౌంటెడ్ ఫర్ చేసామా, ఈ 1 lakh చేసాం. ఈ 40,000 ఉన్నాయి కదా, ఆ 40,000 మనం రిటర్న్ ఆఫ్ చేయాలి. అంటే దాంట్లో 40,000 తీసేయాలి. డేటార్ బ్యాలెన్స్ 60,000 డేటార్ బ్యాలెన్స్ మెచ్చాలి. ఇప్పుడు ఈ 40,000 బ్యాడ్ డెట్స్ మనకు ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. అయితే 23-24లో తినేం చేసింది, మనకు 60,000 రావాలి, కానీ 50,000 పేమెంట్ చేసింది. ఇది మనకు ఆ ప్రొసీజర్ మనం ఇంకా ఈ రికవరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇంకా ఫైనల్ సెటిల్మెంట్లో మనకు 50,000 వచ్చింది అనుకుందాం. మొత్తం మనం రావాల్సింది 60,000. ఇప్పుడు ఈ 10,000 డిడక్షన్ లాగా తీసుకోవాలా వద్దా, తీసుకోవాలి. ఆబ్వియస్లీ 10,000 కూడా మన డిడక్షన్ లాగా వస్తుంది నెక్స్ట్ ఇయర్లో. ఇఫ్ ఇన్ కేస్ తను మనకున్న 60,000 తనకు తెలియదు కదా 1 lakh ఉందని అనుకుంటుంది. అట్లా కాకుండా తను 70,000 పే చేసింది అనుకో, మనం ఆల్రెడీ మనకు ఎంత రావాలి, 60,000 రావాలి, కానీ మనకు 70,000 వచ్చినాయి. ఏదైతే మనం ఇంతకుముందుకు 40,000 తీసుకున్నామో దాంట్లో నుంచి ఒక 10,000 కట్ చేయాలి. కాబట్టి మనం ఇప్పుడు 10,000 అనేది ఇన్కమ్ లాగా ట్రీట్ చేసుకుంటే అయిపోతుంది కదా. 10,000 పీజీబీపీ లాగా వేస్తే బ్యాలెన్సెస్ అనేవి సెట్ అయిపోతాయి. సో ఇది బ్యాడ్ డెట్స్కి రిలేటెడ్గా ఈజీ కాన్సెప్ట్, ఏం లేదు. అలౌడ్ ఓన్లీ ఇఫ్ సచ్ బ్యాడ్ డెట్స్ ఈజ్ రిటర్న్ ఆఫ్ అండ్ అకౌంటెడ్ ఫర్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్లో. అండ్ యాజ్ పర్ ఐసిడిఎస్ అయితే ఏంటంటే ఈ అకౌంటెడ్ ఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఇన్కమ్గా ట్రీట్ చేస్తే సరిపోతుంది, వాళ్ళ ఇన్కమ్కి అకౌంట్ చేస్తే సరిపోతుంది. దీన్ని మనం అకౌంటెడ్ ఫర్ చేయాల్సిన అవసరం లేదు, రిటర్న్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. డీమ్డ్ రిటర్న్ ఆఫ్ అనుకుంటాం మనం యాజ్ పర్ ఐసిడిఎస్. అంటే దాని అర్థం ఏంది, మనం డైరెక్ట్ డిడక్షన్ తీసుకోవచ్చు అనమాట ఐడిటీ. సో ఇక్కడ షార్ట్ ఫాల్ ఇన్ రికవరీకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సేమ్ ఎగ్జాంపుల్, లక్షల్లో మనకు బ్యాడ్ డెట్స్ అలౌడ్ 50,000, డ్యూ 50,000 ఉంది. తర్వాత మనకు ఒక 40,000 రికవర్ చేస్తే 10,000 రికవర్ చేయలేకపోవడం కాబట్టి ఈ షార్ట్ ఫాల్ అనేది కూడా మనకి బ్యాడ్ డెట్స్గా అలౌడ్ ఉంటుంది. తర్వాత ఫర్దర్ మన డెట్ ఒకవేళ రికవర్ అయిందనుకో, 1 lakhలో 70,000 వచ్చినాయి, మనకు 30,000 రావాలి. 30,000 రావాలి. బ్యాడ్ డెట్స్ మనం ఇంతకుముందు 7,000 తీసేసుకున్నాం, 30,000 మనకి ఇంకొచ్చింది. అట్లా కాకుండా తను 40,000 పేమెంట్ చేస్తే ఈ 10,000ని యాజ్ పర్ 41(4) మనకు కొన్ని సెక్షన్ ఉంటాయి కదా, మనకు డీమ్డ్ ఇన్కమ్, డీమ్డ్ పీజీబీపీ టైప్లో, డీమ్డ్ పీజీబీపీ కింద ఈ 10,000 అనేది చార్జబుల్ టు పీజీబీపీ అవుతుంది. ఇది బ్యాడ్ డెట్స్కి రిలేటెడ్గా ప్రొవిజన్. తర్వాత ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఫ్యామిలీ ప్రమోషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, ఇది ఓన్లీ కంపెనీస్కి అలౌడ్ ఉంటుంది. ఇది మీరు ట్విస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు క్వశ్చన్లో. కంపెనీస్ కాకుండా వేరే పర్సన్ పెట్టాడని చెప్తాడు. కంపెనీస్ పెడితే మాత్రమే 1/5 ఆఫ్ ది ఎక్స్పెండిచర్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, అంటే 1/5 ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఇలాంటి ప్రీవియస్ ఇయర్లో నీకు డిడక్షన్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా చూసుకోవాలి, కంపెనీస్ మాత్రం అలౌడ్. దీని మీద క్వశ్చన్ ఖచ్చితంగా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు తను. తర్వాత ఎస్టీటీ పేడ్, సిటీటీ పేడ్, అది నీకు ఇప్పుడు సపోజ్ ఎస్టీటీ దేని మీద పే చేస్తాను, షేర్స్ అండ్ సెక్యూరిటీస్ మీద చేస్తావు. సో షేర్స్ అండ్ సెక్యూరిటీస్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఇఫ్ యూ ఆర్ ఛార్జింగ్ టు పీజీబీపీ దెన్ ఇట్ ఈస్ అలౌడ్. అదర్వైజ్ క్యాపిటల్ గెయిన్కి వెళ్తే నీకు నాట్ అలౌడ్ ఉంటుంది కదా. సో ఇది సెక్షన్ 36.
37 ఏం చెప్తుందంటే ఇది రెసిడ్యూల్ సెక్షన్ అనమాట. ఏవైతే ఎక్స్పెండిచర్స్ 30 to 36 మధ్యలో కవర్ కాలేదో అవి ఇక్కడ కవర్ అవుతాయి. ఆ ఎక్స్పెండిచర్స్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్పస్లో పెట్టి ఉండాలి, రెవెన్యూ ఇన్ నేచర్లో ఉండాలి, లీగల్ ఫామ్లో ఉండాలి. ఈ 3 కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అండ్ ఎక్స్పెండిచరు 30 to 36 మధ్యలో పడకపోతే అది నీకు సెక్షన్ 37 కింద నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో కొన్ని ఎక్స్పెండిచర్స్ మనం జనరల్గా క్వశ్చన్స్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నాము. ఫ్రీ శాంపుల్స్ డాక్టర్స్కి ఇస్తాం కదా, నాట్ అలౌడ్, ఇవి ఇల్లీగల్ లాగా తీస్తుంది. సిఎస్ఆర్ ఎక్స్పెండిచరు ఇది నాట్ అలౌడే. అడ్వర్టైజ్మెంట్స్, సావరెన్ అడ్వర్టైజ్మెంట్స్, బ్రోచర్స్లో, పొలిటికల్ పార్టీ బ్రోచర్స్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో నువ్వు కనుక చేసుకుంటే అది నాట్ అలౌడ్ అవుతుంది. ఇది నీకు 80Gలో వస్తుంది. దీని మీద కూడా క్వశ్చన్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. షేర్స్ అండ్ డిబెంచర్స్, ఏవైతే షేర్స్ అండ్ డిబెంచర్స్ ఉంటాయో, ఇష్యూ ఉంటాయో, ఐపీఓ రైట్ ఇష్యూ ఉంటుందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, నాట్ అలౌడ్ ఉంటుంది. బైబ్యాక్, బోనస్, డిబెంచర్, లోన్ ఇది అలౌడ్ ఉంటుంది. ఇది రెవెన్యూ నేచర్లో ఉంటుంది కాబట్టి. సో కస్టమర్ ఎక్స్పెండిచర్, పూజ ఇన్ వినాయక చతుర్థి ఇవన్నీ కూడా అలౌడ్ ఉంటాయి. కొన్ని పెనాల్టీస్ ఏదైనా మనకు ఎక్స్పెండిచర్ లీగల్ ఫామ్లో ఉండాలన్నమాట. ఏదైనా అఫెన్స్ చేస్తే మనకు పెనాల్టీ పడితేనో, ఏదైనా అఫెన్స్ పడితే మనకు కట్టాల్సి వస్తే అట్లాంటి ఎక్స్పెండిచర్ అనేది అలౌడ్ ఉండదు. సో ఇక్కడ డీటీ అంటే డైరెక్ట్ ట్యాక్స్లో, ఇండైరెక్ట్ ట్యాక్స్లో, జిఎస్టీలో మనకు ట్యాక్స్ కట్టాము. డీటీలో అది నాట్ అలౌడ్, డీటీలో ట్యాక్స్ నాట్ అలౌడ్. ఐడీటీలో అలౌడ్, ఇంట్రెస్ట్ కూడా జిఎస్టీలో అలౌడ్. సబ్జెక్ట్ టు 43B అన్నాడు, అంటే 43B సెక్షన్కి సంబంధించిన ఒక ప్రొవిజన్ ఉంది ఇక్కడ. పెనాల్టీ అయితే ఇక్కడ పెనాల్టీ నాట్ అలౌడ్ రెండు దగ్గర కూడా. బట్ పెనాల్టీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనుకో, ఇది బ్రీచ్ ఆఫ్ లా అవుతుంది. ఇది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే అలౌడ్ అవుతుంది. సో బిజినెస్కి రిలేటెడ్ కదా పెనాల్టీ. బ్రీచ్ ఆఫ్ లా అయితే నాట్ అలౌడ్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే అలౌడ్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఏ దాని మీద? ఇంట్రెస్ట్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి ఓ లోన్ తీసుకున్నాం, దాని మీద ఇంట్రెస్ట్ నాట్ అలౌడ్. ప్రీమియము ఫర్ కీమెన్ ఇన్సూరెన్స్ పాలసీ ఆఫ్ ఎ పార్ట్నర్. ఫమ్ అలా పార్ట్నర్ గురించి ఒక కీమెన్ ఇన్సూరెన్స్ పాలసీ చేసిందంటే అది అలౌడ్. సో ఇవి కొన్ని 37లో సెక్షన్లో, 36లో, 37లో ఈ 36, 37 ఇదంతా కూడా జనరల్గా ఉంటుంది. అక్కడ 35 అదే మన 32 డిప్రిషియేషన్ అయిపోయిన తర్వాత, 32 డిప్రిషియేషన్ యాక్చువల్ కాస్ట్ అయిపోయిన తర్వాత అంతా ఏదో జనరల్గా ఉన్నట్టు ఉంటుంది. అంతా కూడా జనరల్ నార్మల్ ప్రొవిజన్స్. కాకపోతే ఇవి ఇంపార్టెంట్. అమౌంట్స్ నాట్ డిడక్టబుల్ అనేది ఈ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా చూసుకుందాం. సో దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్లో ఖచ్చితంగా పీజీపీ క్వశ్చన్లో ఇది ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి? అమౌంట్ పెయిడ్ ఆర్ క్రెడిటెడ్ టు నాన్ రెసిడెంట్ ఆర్ అ ఫారెన్ కంపెనీ. చేసావు, బాగుంది. అక్కడ నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలి, కానీ డిడక్ట్ చేయలేదు. ఆర్ టీడీఎస్ డిడక్ట్ చేసావు విత్ ఇన్ ఎ డ్యూ డేట్, ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నువ్వు 139 మంత్ డ్యూ డేట్ ఉంటుంది కదా, ఆ డ్యూ డేట్ లోపల నువ్వు గవర్నమెంట్కి పే చేయలేదు. అప్పుడు ఏదైతే అమౌంట్ చేస్తావో, డిడక్షన్ అమౌంట్ పే చేస్తావో 100% ఆఫ్ సచ్ అమౌంట్ నీకు డిడక్షన్ అనేది రాదు. అంటే వీడు ఏం చేస్తాడు, వీడు ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్లో తీసుకుంటాడు, నెట్ ప్రాఫిట్లో అది కన్సిడర్ చేస్తాడు. అంటే నెట్ ప్రాఫిట్ తగ్గింది, అప్పుడు ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి, 100% యాడ్ బ్యాక్ చేయాలి. నాన్ రెసిడెంట్ కేసులో చూసుకోవాలి. నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీ అని ఉంటుంది, నాన్ రెసిడెంటా ఫారెన్ కంపెనీ చూసుకొని చేయాలి. తర్వాత ఇదే కేసు, అది కూడా పేమెంట్ ఆఫ్ శాలరీ టు నాన్ రెసిడెంట్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా కనుక నువ్వు ఏదైనా పేమెంట్ చేసావనుకో, ఎబో సెక్షన్స్ నీకు అప్లికబుల్ అవుతాయి. అంటే ఏంటంటే ఇక్కడ టీడీఎస్ కట్ చేయాలి, కట్ చేసినాక పేమెంట్ చేయాలి విత్ ఇన్ డ్యూ డేట్. ఆ రెండు చేస్తేనే నీకు 100% నీకు ఆ పర్టికులర్ పేమెంట్ మీద ఎక్స్పెండిచర్ అలా వస్తుంది. అలా కాకుండా రెసిడెంట్ పర్సన్కి వేసావు, ఏదన్నా రెసిడెంట్ పర్సన్కి వేసావు, రెసిడెంట్ పర్సన్ చేస్తే సేమ్ టీడీఎస్ చేసినావా, చేయలేదు, చేయకపోయినా చేసి గవర్నమెంట్ పే అయిపోతే విత్ ఇన్ డ్యూ డేటు 30% ఆఫ్ సచ్ అమౌంట్ నీకు డిడక్షన్ అనేది రాదు. ఒకవేళ అంటే ఏంటి దాని అర్థము, అప్ టు డ్యూ డేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అసెస్మెంట్ ఇయర్లో డ్యూ డేట్ ఏదైతే ప్రీవియస్ ఇయర్కి డ్యూ డేట్ ఉందో అక్కడ చేసావంటే ఈ ప్రీవియస్ ఇయర్కి నీకు అలౌడ్. అట్లా కాకుండా డ్యూ డేట్ కాకుండా తర్వాత చేసావంటే, ఆఫ్టర్ డ్యూ డేట్ చేసావంటే ఏదైతే ఇయర్లో యాక్చువల్ పేమెంట్ చేసావో ఆ ఇయర్కి, ఆ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్, ఏ ప్రీవియస్ ఇయర్లో అయితే నీకు ఆ డిడక్షన్ ఆ టీడీఎస్ కట్ చేసి నువ్వు ఇచ్చేస్తావో ఆ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్లో నీకు డిడక్షన్ వస్తుంది. ఇది రెండు ఇంపార్టెంట్ సెక్షన్స్. అయితే దీనికి ఎక్సెప్షన్స్ ఏంటంటే, ఎవరైతే పేయి
అది నాన్ రెసిడెంట్ కావచ్చు, రెసిడెంట్ కావచ్చు. వాళ్ళ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్నిష్ చేశారు అండ్ నీ ఇన్కమ్ని వాళ్ళు వాళ్ళ అకౌంట్లోకి తీసుకున్నారు అండ్ ట్యాక్స్కి సంబంధించిన డ్యూస్ అన్నీ పే చేసి సీఏ నుంచి ఫామ్ 26A అని ఉంటుంది. ఫామ్ 26A ఫ్రమ్ సీఏ ఒకటి తీసుకొని వచ్చారంటే వాళ్ళు సబ్మిట్ చేశారంటే అప్పుడు అది నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేసినట్టు విత్ ఇన్ ద డ్యూ డేటు అని అనుకొని నీకు ఆ పర్టికులర్ ఎక్స్పెండిచర్ అనేది అలో ఉంటుంది. అయితే వీళ్ళు ఆ ఏ ఇయర్లో ఆ రిటర్న్ వేసి చేస్తారో ఆ ఇయర్లో మీకు ఆ డిడక్షన్ అనేది వస్తుంది. ఇదంతా ఎందుకు రాదు అనుకుంటే మీరు డిడక్ట్ చేసి పేమెంట్ చేసింది విత్ ఇన్ డ్యూ డేటు. సో ఈ రెండు సెక్షన్లు అనేవి ఖచ్చితంగా ఒక పాయింట్ అయితే ఎప్పుడు ఒక ఎగ్జామ్ కాకుండా ఇంకొక ఎగ్జామ్లోనే ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు వాడికి ఇంపార్టెంట్ లైక్ ఫేవరెట్ ఏరియా ఇది. ఈ ఒక పేజ్ నెంబర్ 22. తర్వాత ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పెర్క్విజిట్ ఉంటాయి కదా. ఈ ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పెర్క్విజిట్ మనం ఎక్కడ తీసుకున్నాము? ఈ ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పెర్క్విజిట్ అంటే ఏంటంటే వీడు ఎంప్లాయీ ట్యాక్స్ కడతా అని ముందుకు వస్తాడు. ముందుకు నువ్వు వచ్చినావు మేము రామని చెప్పేసి పీజీపీ వీళ్ళు అలౌ చేయరు. పీజీపీలో ఆ ఎక్స్పెండిచర్ అనేది అలౌ చేయరు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ పేమెంట్స్ టు రిలేటివ్స్. జనరల్గా మనకు పీజీపీలో సెక్షన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే నువ్వు ఏదైనా లైక్ అడ్వాంటేజ్ తీసుకుందాం అని చెప్పేసి ఉంటే ఖచ్చితంగా వాడు అక్కడ కట్ చేయడానికి ట్రై చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, రిలేటివ్కి ఫేర్ మార్కెట్ వాల్యూ పర్టికులర్ గూడ్స్ పర్చేజ్ చేశాడు. గూడ్స్ పర్చేజ్ చేస్తే పర్టికులర్గా నువ్వు ఎంత పేమెంట్ చేయాలో ఒక 5 lakhs చేయాలనుకుందాం. వీడేం చేస్తాడు, మన రిలేటివ్ కదా అని చెప్పేసి బిల్డింగ్ కొంచెం ఎక్కువ చేస్తాడు. ఎక్స్పెండిచర్ ఎక్కువ క్లెయిమ్ చేసుకోవచ్చు, సో ట్యాక్స్ రిడ్యూస్ చేసుకోవచ్చు కదా. సో దానికి వీడొక 6 lakhs చేస్తాడు. ఏవో అనేవాడు డిసైడ్ చేస్తాడు ఇది ఎక్సెసివ్ జరిగిందా అన్రీజనబుల్ ఏమైనా ఉందా అని చెప్పేసి. సో అట్లా ఏదైనా చేస్తే ఆ పర్టికులర్ ఎక్సెస్ని ఏవో అనేటోడు డిజాల్వ్ చేయొచ్చు. అయితే ఎవరికి అని అంటే రిలేటివ్స్ అని అంటాడు. అంటే ఎవరికి చేస్తే నువ్వు చేస్తావు అంటే రిలేటివ్స్ వాళ్ళకి ఏదైనా ఎక్సెసివ్ పేమెంట్ అబోవ్ ఫేర్ మార్కెట్ వాల్యూ చేస్తామంటే నేను డిజాల్వ్ చేస్తాను అంటాను. అయితే ఎవరా రిలేటివ్స్? ఇండివిజువల్కి అయితే వాళ్ళ రిలేటివ్స్ డెఫినేషన్ ఉంటుంది కదా వాళ్ళందరూ. అదే ఫమ్కి అయితే పార్ట్నర్ వాళ్ళ రిలేటివ్స్. అదే కంపెనీకి అయితే డైరెక్టర్ వాళ్ళ రిలేటివ్స్. అదే హెచ్యుఎఫ్ ఏఓపికి అయితే హెచ్యుఎఫ్ మెంబర్స్ ఆర్ ఏఓపి మెంబర్స్ వాళ్ళ రిలేటివ్స్. అదే ఎవరైనా అసెస్సీ కావచ్చు, ఆ అసెస్సీకి వేరే ఇండివిజువల్ పేమెంట్, ఈ ఎస్ఎస్సి ఎవరో ఇండివిజువల్కి పేమెంట్ చేశారు. ఆ ఇండివిజువల్కి ఈ అసెస్సీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో 20% ఆఫ్ ఓటింగ్ రైట్ ఉంది ఆర్ 20% ఎంటైటిల్ టు 20% ఆఫ్ ప్రాఫిట్. ఈ రెండు కేసెస్లో ఆ ఇండివిజువల్ కనుక ఉంటే అంటే నీ బిజినెస్లో ఆ ఇండివిజువల్కి 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉంది ఆర్ నీ బిజినెస్ ప్రాఫిట్స్లో ఈ అసెస్సీ ప్రాఫిట్స్లో 20% షేర్ ఉంది, అతను నీకు రిలేటివ్ అవుతారు. అతనే కాదు అతని రిలేటివ్ కూడా ఈ అసెస్సీకి రిలేటివ్ అవుతాడు. సో ఈ ఎనీ అసెస్సీ ఈ ఇండివిజువల్ కానీ ఈ ఇండివిజువల్ రిలేటివ్ కానీ పేమెంట్ చేస్తే ఎక్సెసివ్గా అది ఏవో అనేటోడు తగ్గించవచ్చు అనేది ఈ పర్టికులర్ ఎక్సెసివ్ ఆర్ అన్రిజర్వ్డ్ పేమెంట్ సెక్షన్ చెప్తుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇంక చెప్పనక్కర్లేదు, చాలా ఇంపార్టెంట్ ఏరియా. అది ఖచ్చితంగా ఏదో ఒకసారి టెస్ట్ చేస్తూనే ఉంటారు. ఏందది? క్యాష్ పేమెంట్స్. క్యాష్ పేమెంట్స్ 10,000 కంటే ఎక్కువ ఒక సింగిల్ పర్సన్కి ఒక సింగిల్ డేలో చేస్తే అది డిసాల్వ్డ్. దానికి కొన్ని ఎక్సెప్షన్స్ అనుకోవచ్చు, కొన్ని పాయింట్స్ రిలేటెడ్. దట్ పర్టికులర్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పోర్టర్ అనుకో, అవతలోడు వాడికి లిమిట్ 35,000. అండ్ అదర్ దెన్ అకౌంట్ పేయి చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ చేస్తే ఆర్ బేరర్ చెక్, క్రాస్ చెక్ ఇవన్నీ కూడా మనం ఈ క్యాష్ లాగానే తీసుకుంటాము. ఎక్స్పెండిచర్ క్లెయిమ్డ్ మనం ఇది ఒక పాయింట్, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. ఏమంటున్నాను, ప్రీవియస్ ఇయర్లో నువ్వు ఎక్స్పెండిచర్ పేమెంట్ చేసావు, ఎక్స్పెండిచర్ తీసుకున్నావు. ఆ పర్టికులర్ ఎక్స్పెండిచర్కి పేమెంట్ ఈ ఇయర్లో క్యాష్లో చేసావంటే ఆ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ అయిపోయింది కదా, క్యాష్లో చేసేస్తాను అనుకున్నామంటే సబ్సిక్వెంట్ ఇయర్లో ఆ డిడక్షన్ అనేది విత్డ్రా చేసి నీకు మళ్ళీ పీజీపీపీ లాగా ట్రీట్ చేస్తారు అనమాట. సో ఇవి కొన్ని పాయింట్స్. ఎక్సెప్షన్స్ ఏంటి ఈ క్యాష్ పేమెంట్ కంటే? నువ్వు ఆర్బీఐకి, ఎల్ఐసికి, బ్యాంక్స్కి, గవర్నమెంట్స్కి క్యాష్ పేమెంట్ చేసుకోవచ్చు. నెఫ్ట్, ఆర్టీజీఎస్, డెబిట్ కార్డు, ఈసీఎస్, క్రెడిట్ కార్డు, యూపీఐ, భీమ్ ఇదంతా కొంచెం న్యూ సిస్టమ్స్ కదా. సో ఇవి ఇంతకుముందు ప్రొవిజన్ పెట్టినప్పుడు ఇవి లేవు కాబట్టి ఇవి కూడా ఎక్సెప్షన్సే. పేమెంట్ బై బుక్ ఎంట్రీ చేసిన ఎక్సెప్షనే. అగ్రికల్చర్ ప్రొడ్యూసర్కి నువ్వు ఎంతని చేసుకో. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టైంలో అప్ టు 50,000 నువ్వు క్యాష్ పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసినావు ఎవరికి, అక్కడ నో బ్యాంకింగ్ ఫెసిలిటీ వాళ్ళకి చేసిన, ఆర్ నువ్వు పేమెంట్ శాలరీ చేసినావు ఎవరికి, అవుట్ స్టేషన్ పోయిన ఎంప్లాయీకి ఫర్ 15 days ఆర్ మోర్ అతను హోమ్ డ్యూటీ ఆఫ్ లైక్ వాళ్ళు ఏదైతే హైదరాబాద్లో అతను ఉన్నాడు, అవుట్ స్టేషన్ విజయవాడ పంపించావు, అతను 15 days ఆర్ మోర్ అవుట్ స్టేషన్కి వెళ్ళాలి వచ్చింది, అక్కడ అతనికి ఏదైనా క్యాష్ పేమెంట్ చేస్తే అది కూడా నీకు ఎక్సెప్షన్లా వస్తుంది.
అండ్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా. అతను ఏంటంటే ఓన్లీ పేమెంట్ టు అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్ మాత్రమే అలౌడ్ ఉంటుంది. ఒకవేళ ప్రొవిజన్ అయితే యాక్చువల్లీ బికమ్స్ పేబుల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ సెక్షన్. ఎందుకంటే మనము గ్రాట్యుటీ అనేది కొంచెం కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్ ఏదైతే ఉందో అది యాక్చువల్ చేతిలో ఉంటుంది. సో వీడు రెండు ఇస్తాడు, యాక్చువల్ చేసింది ఇంత, మనం ఏం చేసింది ఇంత. అంటే యాక్చువల్ ఏది చేస్తామో అదే దానికి మనం డిడక్షన్ అలౌడ్ చేయాలి. ఆర్ యాక్చువల్లీ బికమ్ పేబుల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇచ్చిందంటే అవి మాత్రమే మనం అలౌడ్ ఉంటుంది, మిగతా అన్ని కూడా డిసలౌడ్ చేస్తాం. అంటే ఎక్సెస్ ఏదైనా చేస్తే యాడ్ బ్యాక్ చేయాలి నెట్ ప్రాఫిట్స్కి అట్లా. అండ్ ఇవి సర్టెన్ డిడక్షన్స్, సర్టెన్ అమౌంట్ నాట్ డిడక్టబుల్ అనే దానికి కొన్ని సెక్షన్స్ ఇచ్చిండు. ఇవి కూడా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ పీజీబీలో ఈ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి కూడా చిన్న చిన్న పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్నీ కూడా అక్కడ 1 మార్క్ మనకు 1 మార్క్ లాగా యాడ్ అయ్యే మార్క్స్ ఇవన్నీ. మనకు డిప్రిషియేషన్ పాయింట్ మనకు డైరెక్ట్ మనకు మార్క్స్ వస్తే, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఇంకా 43B కావచ్చు, ఈ సెక్షన్ కావచ్చు, ఆర్ 40B రెమ్యునేషన్ టు, ఇది కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్న ఏరియా, క్వశ్చన్ ఏరియా అది. ఆర్ అంతే, మిగతా అన్నీ కూడా నార్మల్గా. తర్వాత మనకు ప్రెజెంట్ టు ట్యాక్సేషన్ ఒక క్వశ్చన్ వచ్చే ఏరియా. సో ఫస్ట్ ఇది చూద్దాం, 43B చూద్దాం. మనకు అప్పటి నుంచి డిస్కషన్లో వస్తుంది 43B సబ్జెక్ట్. ఏం లేదు 43B అంటే ఎక్స్పెన్సెస్ అలౌడ్ ఆన్ యాక్చువల్ పేమెంట్ అప్ టు డ్యూ డేట్ ఆఫ్ ROI. 139(1) ప్రకారం నీ డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డ్యూ డేట్ లోపు నువ్వు పేమెంట్ చేయాలి, యాక్చువల్ పేమెంట్ జరగాలి. ఏదైతే ఎక్స్పెండిచర్ నువ్వు క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నావు, ఏమేమి ఉన్నాయి అందులో, ఎనీ ట్యాక్స్, డ్యూటీ, సెసార్, ఫీజ్, బోనస్ ఆర్ కమిషన్ టు ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్, RPF, SPF, పెన్షన్ స్కీమ్ ఎట్సెట్రా, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టు PFI లోన్, బ్యాంక్స్ ఆర్ ఎట్సెట్రా, NBFC, ఇవి ఉన్నాయి కదా. వాటన్నిటికి కూడా నువ్వు తీసుకున్నావు, వీటన్నిటి మీద నువ్వు డిడక్షన్ తీసుకున్నావు 31 మార్చ్ వరకు. కానీ విత్ ఇన్ ఏ డ్యూ డేట్, నీకు 139(1) ప్రకారం 31 జూలై నీ డ్యూ డేట్ అనుకో. ఆ 31 డ్యూ డేట్ లోపల నువ్వు ఆ పేమెంట్స్, యాక్చువల్ పేమెంట్ జరగలేదంటే ఆ డిడక్షన్స్ అన్ని విత్డ్రా చేసుకొని నువ్వు మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాలి నెట్ ప్రాఫిట్స్కి. సో అదే ఇస్తాడు. ఇందులోకి వెళ్ళి ఏమంటాడు, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ RPF చేసిండు, బట్ అతను డ్యూ డేట్ 31 జూలై, కానీ అతను ఆగస్ట్ 31 చేసినాడు. చక్కగా తీసుకుపోయి యాడ్ బ్యాక్ చేయాలి నెట్ ప్రాఫిట్కి అట్లా. తర్వాత ఇది యాక్చువల్ డ్యూ డేట్ కదా, దానికి ఒక అమెండ్మెంట్ లాగా, అది యాక్చువల్ చాలా రోజులు అయితే వచ్చి, ఈ అమెండ్మెంట్ అంటే మన దాంట్లో వచ్చింది. ఈ అమెండ్మెంట్ ఏంటంటే యాక్చువల్ పేమెంట్ అప్ టు డ్యూ డేట్ జరగాలి కదా, అట్లా కాకుండా యాక్చువల్ పేమెంట్ అప్ టు ద టైమ్ లిమిట్ స్పెసిఫైడ్ అంటారు సెక్షన్ 15 ఆఫ్ ది MSME డెవలప్మెంట్ యాక్ట్ అని అంటున్నాడు. అంటే ఏంటి ఆ టైం లిమిట్ ఏంటి అంటే, దీనికి డ్యూ డేట్ టైం లిమిట్ కాదు, ఒక టైం లిమిట్ ఉంటుంది. ఏం చేద్దాం, దీనికి కబ్జా ఎందుకు చేసినారండి ఈ సెక్షన్, బేసికల్గా వీళ్ళు ఏదైతే పేమెంటు MSME వాళ్ళకి చేస్తున్నాం, మన సప్లయర్ MSME వాడికి పేమెంట్ చేస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ వాళ్ళని పేమెంట్స్ ఈజీ చేసిరా, వారు లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ కొంచెం ఎక్కువ రోజులు వీళ్ళు పొడిగిస్తున్నారని చెప్పి చేసిరా, వాళ్ళకి చేసే పేమెంట్స్ యాక్చువల్లీ డైరెక్ట్ తీసేసుకోవాలని చేసి తెలియదు. కానీ వాళ్ళకి చేసే పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒక కాంట్రాక్ట్ రాసుకోండి, ఆ కాంట్రాక్ట్లో ఒక డేట్ పెట్టుకోండి. ఆ డేట్ లోపల మీకు పేమెంట్ వస్తేనే, అంటే నువ్వు ఆ డేట్ లోపల పేమెంట్ చేస్తేనే నీకు ఆ ఎగ్జామ్షన్, ఆ డిడక్షన్ అనేది అలౌ చేస్తా. ఆ టైం లిమిట్ కూడా కాంట్రాక్ట్ డేట్ నుంచి గూడ్స్ నువ్వు ఓకే చేసినావు, వాడి దగ్గర నుంచి ఫర్ సపోజు వాడి దగ్గర నుంచి నువ్వు 1/1/2024 రోజు ఓకే చేసినావు. విత్ ఇన్ 45 days, అంటే నువ్వు అగ్రిమెంట్ రాసుకుంటా, నేను 100 రోజులు రాసుకుంటాను కదా, ఆ అగ్రిమెంట్ డేట్ కూడా 45 daysకి మించకూడదు. ఒకవేళ మీ మధ్యలో ఏ అగ్రిమెంట్ లేదంటే 15 daysలో పేమెంట్ చేసేసేయాలి. సో వాళ్ళకి పేమెంట్స్ కొంచెం క్యాష్ క్రంచ్ ఉండకుండా చేయడానికి ప్రొవిజన్ అని పెట్టారు. ఇప్పుడు ఆ క్యాష్ క్రంచ్ ఉంటుంది కదా, వీడు అదే విత్ ఇన్ 45 daysలో చేస్తేనే వీళ్ళకి ఆ డిడక్షన్ వస్తుంది అనుకుంటే వాళ్ళకి క్యాష్ పేమెంట్ జరుగుతుంది కదా. సో MSME మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్కి క్యాష్ క్రంచ్ ఉండకుండా చేద్దామని చెప్పేసి ఒక సెక్షన్ లాంటి తెచ్చారు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం దీన్ని డీటెయిల్గా ఇస్తున్నాం. అమెండ్మెంట్ వచ్చే అవకాశం ఉన్న ఏరియా, ఉప్పి పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ జాహ్నవి లిమిటెడ్, ద పర్చేస్ వాల్యూస్ 1,43,000 ఆన్ 1/1/2024 రోజు వీళ్ళు గూడ్స్ ఓకే అయిపోయింది, వీళ్ళు ఫైనలైజ్ చేసుకున్నారు. అయితే డ్యూ డేట్స్ కనుక 2 ఇచ్చాడు. ఇఫ్ డ్యూ డేట్స్ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు ఒక అగ్రిమెంట్కి ఎంటర్ అయ్యి డ్యూ డేట్స్ పెట్టుకున్నారు. ఒకటి March 31 పెట్టుకున్నాడు, ఒకటి February 9 పెట్టుకున్నాడు. ఈ February 9 పెట్టుకుంది విత్ ఇన్ 45 days ఉంది, ఇది మోర్ దాన్ 45 days ఉంది.
సో ఈ మోర్ దాన్ 45 డేస్ ఉందనుకో, ఇక్కడ చేస్తే నీకు పేమెంట్, ఆ పర్టికులర్ పేమెంట్ అనేది నీకు నాట్ అలౌడ్. దేర్ ఈజ్ అ రిటర్న్ అగ్రిమెంట్ బట్ డ్యూ డేట్ షుడ్ నాట్ బి ఎక్సిడ్ 45 డేస్. సో ఇక్కడ ఎనీ సమ్ పేయబుల్ బై ఎస్ఎస్సి టు ఎంఎస్ఎంఈ బియాండ్ ద టైమ్ లిమిట్ ఈ పర్టికులర్ నాట్ అలౌడ్ ఇన్ కరెంట్ ప్రీవియస్ ఇయర్. ఇది ఎప్పుడు అలౌడ్ వస్తుంది, ఇతను నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్లో అలౌడ్ చేసుకోవచ్చు. అలౌడ్ ఆన్ ఏ యాక్చువల్ పేమెంట్, అప్పుడు ఆ పర్టికులర్ ఇయర్లో జరిగింది కాబట్టి యాక్చువల్ పేమెంట్ ప్రకారం చేసుకోవాలి. అంటే ఇది ఎప్పటికి, ఇది నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్కి వస్తే. నెక్స్ట్ ఏమైంది, ఒకవేళ అంటే ఈ 45 డేస్ ఇది కాకుండా డ్యూ డేట్ దాటిపోయి కూడా చేసిన, అంటే రిటర్న్ ఫైల్ 31 మార్చ్ కాదు 1 ఏప్రిల్ చేసినాడు అనుకో, 1 ఏప్రిల్ 2024, 23-24కి సంబంధించిన దాంట్లో వేసుకోలేదు కదా, అట్లా అనమాట. సో 24-25 దాంట్లో వేసుకోవాల్సి వస్తుంది ఈ ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంది, వితిన్ 45 డేస్ వేసాడు, అగ్రిమెంట్ ఉంది, అది వితిన్ 45 డేస్ ఉంది, ఇక్కడ అతనికి అలౌడ్ చేస్తాం ఆ పర్టికులర్ పేమెంట్ అనేది. అట్లా కాకుండా వీళ్ళ మధ్యలో ఏది లేదంటే వితిన్ 50 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఏదైతే గూడ్స్ ఓకే వేసుకుంటా క్లియరెన్స్ వచ్చేస్తుందో అక్కడ నుంచి 15 డేస్లో పేమెంట్ అనేది జరిగిపోవాలి. జరగకపోతే ఆ కరెంట్ ఇయర్లో నీకు ఆ డిడక్షన్ అనేది రాదు. ఎప్పుడైతే యాక్చువల్ పేమెంట్ చేస్తావో ఆ యాక్చువల్ పేమెంట్ జరిగిన యాక్చువల్ పేమెంట్లో వస్తుంది, అది ఈ ఇయర్లో కావచ్చు ఏ ఇయర్లో కావచ్చు. కరెంట్ ఇయర్లో రావాలంటే మాత్రం నువ్వు వితిన్ డ్యూ డేట్ చేయాలి, రాదంటే వితిన్ పేమెంట్ ఎప్పుడు చేస్తావో ఆ డ్యూ డేట్లో వచ్చేస్తుంది. అది కొంచెం కాంప్లికేట్ ఉన్న ఒక అమెండ్మెంట్. తర్వాత 40B తీసుకుందాం. 40B ఏం చెప్తుందంటే ఇది పార్ట్నర్షిప్కి రిలేటెడ్ కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి దీంట్లో. సో పార్ట్నర్షిప్ రిలేటెడ్ ఏం చెప్తుంది ఇది అంటే, ఎవరైతే రెమ్యునరేషన్ ఇస్తావో నాట్ వర్కింగ్ పార్ట్నర్కి అది నాట్ అలౌడ్. వర్కింగ్ పార్ట్నర్కి ఇస్తావు బట్ అది ఆథరైజ్డ్ బై డీడ్ కాదు, నాట్ అలౌడ్. ఇంట్రెస్ట్ చేస్తావు, అది ఎక్సెస్ ఆఫ్ 12%, అది నాట్ అలౌడే. రెమ్యునరేషన్ టు వర్కింగ్ పార్ట్నర్స్ ఎట్లా ఇవ్వాలి, వర్కింగ్ పార్ట్నర్స్కి నేను కొన్ని లిమిట్స్ చెప్తా, ఆ లిమిట్స్ ప్రకారమే చేయాలని వీళ్ళు అంటున్నారు. ఏందా లిమిట్స్, ఫస్ట్ 3 lakhs బుక్ ప్రాఫిట్స్ మీద 1,50,000 ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్స్, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ ఇచ్చేసే. 3 lakhs కంటే ఎక్కువ ఉన్నాయి ప్రాఫిట్స్, బ్యాలెన్స్ బుక్ ప్రాఫిట్స్ మీద 60% ఆఫ్ ది బుక్ ప్రాఫిట్స్ పేమెంట్ చేసే. సో ఇది లిమిట్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ లిమిట్ క్యాలిక్యులేట్ చేసి ఈ లిమిట్లో ఎంత అయితే వస్తుందో అంతే పేమెంట్ టోటల్ వర్కింగ్ పార్ట్నర్స్కి రెమ్యునరేషన్ ఆగా వెళ్ళాలి. సో బుక్ ప్రాఫిట్స్ ఏమేమి ఉంటుంది, నెట్ ప్రాఫిట్స్, జనరల్గా ఒక నెట్ ప్రాఫిట్ ఇస్తాడు కాదు, ప్లస్ ఈ రెమ్యునరేషన్ డిడక్టెడ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ సచ్ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక రెమ్యునరేషన్ తీసుకుంటావు, ఆల్రెడీ డిడక్షన్ వేసి పెడతావు కదా, అది నువ్వు మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తే నీకు ఒక బుక్ ప్రాఫిట్ వస్తుంది. ఆ బుక్ ప్రాఫిట్స్ మీద అప్ టు 3 lakh 1,50,000 ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్, తర్వాత 3 lakhs అబౌవ్ ఉన్న దాని మీద కూడా 60%. ఈ రెండింటి చేస్తే ఎంతైతే వస్తుందో అంతా నువ్వు నెట్ ప్రాఫిట్కి తీసేయాలన్నమాట. బుక్ ప్రాఫిట్కి తీసేస్తే నీకు నెట్ ప్రాఫిట్ వస్తుంది మళ్ళీ అట్లా. సో ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఏంది, జనరల్గా ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో 3 కేసెస్ తీసుకున్నాడు. కేస్ 1 ఏంటంటే ఈ యూఎన్జే అసోసియేట్స్లో వీళ్ళిద్దరు పార్ట్నర్స్. బిసైడ్స్ ద పార్ట్నర్షిప్ ఉపేంద్ర అనే వాడికి వేరే బిజినెస్ ఉంది, మనీ లెండింగ్ బిజినెస్ ఉంది, దా లోన్ తీసుకో అసోసియేట్స్ అట. అయితే ఈ దా లోన్ తీసుకో అసోసియేట్స్ యూఎన్జేకి ఒక కంపెనీ ఇచ్చింది, లోన్ ఇచ్చింది. అయితే ఈ ఇంట్రెస్ట్ పెయిడ్ బై యూఎన్జే అసోసియేట్స్ టు ఉపేంద్ర ఇన్ పార్ట్నర్ కెపాసిటీ అనుకో, మనం కన్సిడర్ చేయాలి. పార్ట్నర్స్ కెపాసిటీలో ఇస్తే కన్సిడర్ చేయాలి. అదే కనుక ఈ పే టు దా తీసుకో రిప్రజెంటేటివ్ పర్సన్ లాగా ఇచ్చారనుకో తనకి, మనం కన్సిడర్ చేయొద్దు. అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ అలా ఉన్నప్పుడు, లోన్ ఒక దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నువ్వు ఉపేందర్కి కావాలని లోన్ ఇస్తున్నావు అంటే ఆ క్యాపిటల్ అకౌంట్స్ మీద ఇస్తున్నప్పుడు నువ్వు కంట్రిబ్యూషన్ ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% నాట్ అలౌడ్ కదా. సో ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి తీసుకోవాలి. అట్లా కాకుండా రిప్రజెంటేటివ్ కదా అతను, ఎవరికి దా తీసుకోకి ఆ విధంగా ఇస్తున్నాను ఆ లోన్ టేకెన్ ఫర్ దట్ పర్టికులర్ యాక్టివిటీ, అక్కడ నువ్వు అనేది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తీసుకోకూడదు. క్లియర్. ఏదంటే ఆ పర్టికులర్ లోన్కి రిలేటెడ్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్న టైప్ దాంట్లో ఎట్లా సబ్జెక్ట్ పెడితే నువ్వు యాక్చువల్ అయినా ఖర్చు కదా అది. తర్వాత కేస్ 2 ఏంది, మిస్టర్ ఏ ఈజ్ ఎ పార్ట్నర్ ఇన్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ ఫర్ బి. అయితే వీళ్ళు మిస్టర్ బికి మిస్టర్ ఏ అనేటువంటి రిప్రజెంటేటివ్ కెపాసిటీలో పార్ట్నర్ అవుతున్నాడు. అయితే ఇక్కడ పార్ట్నర్ మిస్టర్ ఏకి ఇచ్చాడు అనుకో ఇంట్రెస్ట్, అది కూడా నువ్వు పర్టికులర్ ఇంట్రెస్ట్ 12% ఎక్సెస్ ఉంటుంది కదా దానికి కన్సిడర్ చేయాలి. ఒకవేళ బీకి చేసినా కూడా నువ్వు ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ అనేది కన్సిడర్ చేయాలి. అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో వీళ్ళిద్దరు అనేది వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాం. అర్థం 3 ఏం చేస్తారు, మిస్టర్ ఏ ఈజ్ ఏ పార్ట్నరు ఇన్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ బట్ మిస్టర్ ఏకి ఫమ్ పే చేసింది ఇంట్రెస్ట్. ఎవరి కోసం పే చేసింది, ఎవరో అనదర్ పర్సన్ బెనిఫిట్ కోసం ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఇతనికి ఇచ్చింది అనుకో, ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ అనేది మనం కన్సిడర్ చేయొద్దు. అంటే ఏంటి, జనరల్గా వీళ్ళ పార్ట్నర్ కెపాసిటీలో ఆర్ పార్ట్నర్ రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఆ క్యాపిటల్ అకౌంట్స్కి ఇచ్చిన ఇంట్రెస్ట్ మాత్రమే కన్సిడర్ చేసేటట్టు ఒక 3 కేసులు ఇచ్చాడు. ఇది బేసిక్సే.
సో ఇప్పటి వరకు మనం 35, 36, 37 ఈ 40 రిలేటెడ్గా అండ్ ఇవి మన పార్ట్నర్షిప్ రిలేటెడ్గా తెలుసుకున్నాం. సో ఆల్మోస్ట్ అయిపోయింది, పీజీబీపీ ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ప్రాఫిట్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ సెక్షన్ 41 ప్రకారము ఏ ప్రాఫిట్స్ చార్జబుల్ టు ట్యాక్స్ అవుతాయి. ఒకటి రెమిషన్ ఆర్ సెసేషన్ ఆఫ్ ట్రేడింగ్ లయబిలిటీ, ఇంకోటి సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా వచ్చిన అమ్మేషన్, ఇందాక పాత తెలుసుకున్న చార్జబుల్ టు పీజీబీపీ అయితే అది. ఇంకోటి బ్యాడ్ డెట్స్ రికవరీ 41(4) ప్రకారం. అది మీకు సైంటిఫిక్ రీసెర్చ్ మధ్యలో వచ్చేసి ఎక్సెస్ తీసుకొని చేస్తాం కదా, అదొకటి. బ్యాడ్ డెట్స్ రికవరీ ఒకటి. ఈ రెమిషన్ ఆర్ సెసేషన్ ఆఫ్ ట్రేడింగ్ లయబిలిటీ అన్నాడు. రెమిషన్ అంటే ఏంది బేసికల్గా నేను ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. చూడండి, యూ లిమిటెడ్ ఉన్నాడు, J&Co దగ్గర ఒక 1 lakh 1st January 2024 రోజు ఒక 1 lakhsకి గూడు తీసుకున్నాడు. అబ్బా ఈయన ఏం చేసినాడు, J&Co అనే వాళ్ళు J&Co వాళ్ళు యూ లిమిటెడ్ని అప్ టు 1st May 2024 మాత్రమే లీగల్గా ఎన్ఫోర్స్ చేయగలరు. అంటే ఆ లోపల వీళ్ళు రికవర్ చేసేసుకోవాలి. ఆ లోపల రికవర్ చేసుకోకపోతే ఏమవుతుంది అని చూసుకుందాం. అయితే వీడు ఎట్లాగా పేమెంట్ చేసేటట్లేడని 14th April 2024 రోజు J&Co వాళ్ళు ఏం చేశారంటే, అరే మేము ఒక 40,000 వదిలేస్తాం రా బాబా, 1 lakhలో 60,000 ఇచ్చాను అనుకో, దీన్ని రెమిషన్ ఆఫ్ లయబిలిటీ అంటారు. అట్లా కాకుండా వీళ్ళు 1/5/2024 తర్వాత కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకు ఈరోజు 2nd May, ఈరోజు 2nd May అయిపోయి ఈ 1 lakh కనుక ఎవరో ఈ యూ లిమిటెడ్ అనేవాడు క్రెడిట్ తీసుకుంటాడు, రైట్ ఆఫ్ చేసేసుకుంటే, దాంట్లో క్రెడిట్ రైట్ ఆఫ్ చేసేసుకుంటే ఆ 1 lakh చార్జబుల్ టు పీజీబీపీ అవుతుంది. అంటే నేను 1 lakh ఒక దగ్గర బెనిఫిట్ పోయింది, దీన్ని సెసేషన్ ఆఫ్ లయబిలిటీ అంటారు. సో ఈ సెషన్ ఆఫ్ లయబిలిటీ జరగాలంటే ఏంటంటే, అవతల ఎవరైతే ఉంటారో J&Co వాళ్ళు లీగల్గా ఎన్ఫోర్స్ అయి ఉండకూడదు వీళ్ళ మీద చేయడానికి, వాళ్ళకి ఇంకా రైట్ ఉంది. అండ్ వీళ్ళు క్రెడిట్ రైట్ ఆఫ్ చేసేసి ఉండాలి. రైట్ ఆఫ్ చేయకుండా దాన్ని కంటిన్యూ అవుతుంది కదా. సో అట్లా రైట్ ఆఫ్ చేసేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు దాన్ని చార్జబుల్ టు పీజీబీపీ ఉంటుంది, అది సెసేషన్ ఆఫ్ లయబిలిటీ. సో ఈ 2 కేసులు ఇది చూసాం కదా. డిడక్షన్ అలౌడ్, సేల్ ప్రొసీడ్స్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అనేది నీకు సైంటిఫిక్ రీసెర్చ్ చేసిందని. వితౌట్ బీయింగ్ యూజ్డ్ ఫర్ అదర్ పర్పస్ వీడు రియలైజ్ చేశాడంటే ఏదైతే డిడక్షన్ అలౌడ్ ఆర్ సేల్ ప్రొసీడ్స్ దాంట్లో లోవర్ నీకు పీజీబీపీ లాగా ఛార్జ్ చేసుకోవాలి అంటున్నాడు. సో ఇది సర్టన్ ఇన్కమ్స్ డీమ్డ్ పీజీబీపీ అని అంటారు. 2 సెసేషన్ ఆఫ్ లయబిలిటీ, సైంటిఫిక్ రీసెర్చ్, బ్యాడ్ డెట్ రికవరీ. బ్యాడ్ డెట్ రికవరీ ఆల్రెడీ చూసాము, 10,000 ఎక్స్ట్రా వచ్చింది కదా. నెక్స్ట్ 44AA కంపల్సరీ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. స్పెసిఫైడ్ పర్సన్స్ గ్రాస్ రిసిప్ట్స్ వాళ్ళకి గ్రేటర్ దాన్ 1,50,000 ఉన్న ఇన్ ఆల్ 3 ప్రీవియస్ ఇయర్స్లో గ్రేటర్ దాన్ 1,50,000 ఉంటే స్పెసిఫైడ్ పర్సన్స్ 44A ప్రకారము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అదర్ అసెసీస్ అయితే పీజీబీపీ గ్రేటర్ దాన్ 1,20,000 ఉండొచ్చు, ఆర్ టోటల్ సేల్స్ ఆర్ గ్రాస్ రిసిప్ట్స్ గ్రేటర్ దాన్ 10 lakhs ఉంటే ఇన్ ఎనీ 3 years ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్ వీళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అదే ఇండివిజువల్ కేసులో అయితే ఈ 1,20,000 ప్లేస్లో 2,50,000 ఉంటుంది, ఈ 10 lakh ప్లేస్లో 25 lakhs ఉంటుంది. వాళ్ళు అప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ అన్నాం కదా, ఈ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ ఏంటి? మెడికల్ ఇంజనీరింగ్, టెక్నికల్ కన్సల్టెంట్, ఆర్కిటెక్ట్, అకౌంటెంట్, సిఎస్, లీగల్ అథారిటీ ఇవన్నీ ఉంటాయి. సో ఈ అబోవ్ ప్రొవిజన్స్ ఒకవేళ న్యూలీ సెటప్ అనుకో, ఏమన్నాడు ఇక్కడ లాస్ట్ ఆల్ 3 yearsలో 1,50,000 అన్నాడు. ఈ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ లాస్ట్ న్యూగా సెటప్ అయితే ఏంది పరిస్థితి అంటే, క్యాష్ బుక్, జర్నల్, లెడ్జరు, జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బిల్స్ గ్రేటర్ దాన్ 50 rupees, అండ్ మెడికల్ వాళ్ళు అయితే డైలీ కేస్ రిజిస్టర్, ఇన్వెంటరీ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తే చాలు. ఇది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అవుతుంది వాళ్ళకి ఆ పర్టికులర్ ఇయర్లో. తర్వాత ఈ పీరియడ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలి? 6 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. పెనాల్టీ ఏంటి మెయింటైన్ చేయకపోతే? 25,000 ఫెయిల్యూర్ ఆఫ్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇది ఒక బేసిక్ ప్రొవిజన్, MCQ వస్తే పడేయచ్చు ఒకటి అట్లా. తర్వాత ఏంటి? ట్యాక్స్ ఆడిట్ 44AB కంపల్సరీ ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. ఎవరెవరు చేయించుకోవాలి? స్పెసిఫైడ్ ప్రొఫెషన్ వాళ్ళైతే గ్రాస్ రిసిప్ట్ 50 lakhs దాటితే చేసుకోవాలి. బిజినెస్ వాళ్ళైతే గ్రాస్ రిసిప్ట్స్ 1 crore దాటితే చేసుకోవాలి. ఈ 1 crore లిమిట్ 10 crore చేస్తారు. ఎప్పుడు? క్యాష్ రిసిప్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్ అవుట్ ఆఫ్ టోటల్ పేమెంట్స్ 5% ఆఫ్ ది టోటల్ పేమెంట్స్ ఆర్ రిసిప్ట్స్ ఆర్ పేమెంట్స్ దాకా ఉన్నాయంటే, అంటే ఏంటి? ఈ క్యాష్ రిసిప్ట్స్ అప్ టు 5% ఉన్నాయి, అంటే 95% ఆర్ మోర్ నీకు త్రూ బ్యాంకే జరిగింది అని అనుకుందాం. అప్పుడు నీకు 10 crores లిమిట్ అవుతుంది. చెక్ ఆర్ డీడీ విచ్ ఈజ్ నాట్ అకౌంట్ పేయీ ట్రీటెడ్, అంటే అకౌంట్ పేయీ చెక్ అయి ఉండాలి, అకౌంట్ పేయీ డీడీ అయి ఉండాలి. అట్లయితేనే మనం అది క్యాష్ రిసిప్ట్స్లో రాదు, క్యాష్ రిసిప్ట్లో వస్తుంది. అదర్వైజ్ అది క్యాష్ రిసిప్ట్స్లో వస్తుంది. అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డీడీ అయితే నీకు డిజిటల్ పేమెంట్లో వస్తుంది. అసెసీ క్లెయిమింగ్ లోవర్ ఇన్కమ్ అంటే సెక్షన్ 44AD 44ADA అండ్ వాళ్ళ NT అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉందంటే వాళ్ళు కూడా ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి.
ఆర్ 44AE 44BB 44BBB వాళ్ళు లోవర్ ఇన్కమ్ వాళ్ళు చేయాల్సిన దానికంటే లోవర్ ఇన్కమ్ చేస్తే వాళ్ళు కనుక ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ట్యాక్స్ ఆడిట్ చేయించుకోకపోతే పెనాల్టీ ఎంత 271B ప్రకారం 0.5% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసిప్ట్స్ ఆర్ 1,50,000 ఆఫ్ ది 1,50,000 విచ్ ఎవర్ ఇస్ లోవర్. మ్యాక్సిమం 1,50,000 మినిమం పడుతుంది. అట్లా మ్యాక్సిమం 1,50,000 పడుతుంది మీకు, మ్యాక్సిమం 1,50,000 పడుతుంది. నెక్స్ట్ ఏంటి 44AD ప్రిజంప్టివ్ బిజినెస్. ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ ఏరియా చూడండి. మొత్తం 3 ప్రిజంప్టివ్ బిజినెస్ బేసిస్ మీద తీసుకునే, ఒకటి బిజినెసెస్కి, ఒకటి ప్రొఫెషన్స్కి, ఒకటి హైరింగ్ బిజినెస్ ఉంటుంది కదా వాళ్ళకి. సో ప్రిజంప్టివ్ బేసిస్ ఫర్ బిజినెస్ వాళ్ళకి ఏంటంటే ఇది ఎవరెవరికి అప్లికబుల్ అంటే రెసిడెంట్ ఇండివిజువల్ కావచ్చు, హెచ్ఓ కావచ్చు, ఫర్మ్ కావచ్చు, ఎల్ఎల్పికి అప్లికబుల్ కాదు. వీళ్ళు ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ అయి ఉండాలి. వీళ్ళు 10AA 80A నుంచి 80RRB వరకు ఏ డిడక్షన్స్ తీసుకొని ఉండకూడదు. వీళ్ళకి 44AD అప్లై అవుతుంది. వీళ్ళు ఏంటి ఈ ఫ్లయింగ్ ఆఫ్ బిజినెస్ 44AE కింద చేసేది, ఏజెన్సీ బిజినెస్, కమిషనర్ బ్రోకరేజ్ బిజినెస్ వాళ్ళకి 44AD రాదు. టర్న్ ఓవర్ లిమిట్ ఎంత వీళ్ళకి 2 crores. ఏదైతే ఈ టర్న్ ఓవర్ 5% ఆఫ్ ది టోటల్ టర్న్ ఓవర్ గ్రాస్ రిసిప్ట్ ఉందో అది 5% ఆఫ్ ది టోటల్ టర్న్ ఓవర్ గ్రాస్ రిసిప్ట్స్ క్యాష్ కాదనుకో, అప్ టు ఎక్సీడ్ 5% ఉందంటే అమౌంట్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇన్ క్యాష్ డస్ నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ ది టోటల్ టర్న్ ఓవర్ గ్రాస్ రిసిప్ట్స్ అయితే, అంటే క్యాష్ రిసిప్ట్స్ లెస్ దెన్ 5% ఉన్నాయి, అప్పుడు నీకు టర్న్ ఓవర్ లిమిట్ 3 crores అవుతుంది. ఇది అమెండ్మెంట్ 2 crores కాకుండా 3 crores అవుతుంది. ప్రెజెంటివ్ పీజీబీపీ ఏదైతే ఉందో ప్రెజెంటివ్ పీజీబీపీ ఇన్కమ్ టర్న్ ఓవర్ గ్రాస్ రిసిప్ట్స్ ఇంటూ 8%. జనరల్గా పీజీబీపీ ప్రెజెంట్ చేయాలి కదా, వీళ్ళు 8% ఆఫ్ దిస్ పర్టికులర్ టర్న్ ఓవర్ చేస్తే సరిపోతుంది. అది నీకు పీజీబీపీ అవుతుంది. అదే ఈ క్యాష్ లిమిట్ ఇది ఉంది కదా 3 crores లిమిట్ వాళ్ళు, అంటే జనరల్గా టర్న్ ఓవర్ రిలేటెడ్ అకౌంట్ పే చెక్ డీడీ అండ్ అప్ టు డ్యూ డేట్ రిటర్న్ ఫైలింగ్ ఉంది కదా. సో ఇది అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డీడీ ఈసీఎస్లో వస్తే ఆ పర్టికులర్ టర్న్ ఓవర్ మీద 6%, అదర్ టర్న్ ఓవర్ మీద 8% వేసుకోవాలన్నమాట. తర్వాత ఏంది దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్, ఇది ప్రాక్టికల్ ఎక్స్పోజర్. 44AD ప్రకారము వీళ్ళు చేసుకొని లోవర్ ఇన్కమ్ చేస్తే అది నెట్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్, ఆ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది గ్రేటర్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ ఉందనుకోండి, వీళ్ళు ఆడిట్ చేయించుకోవాల్సి వస్తుంది, బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు 2024 ఆ ప్రీవియస్ ఇయర్ వరకు మొత్తం ప్రెజెంటివ్ బేసిస్లో ఇన్కమ్ అనేది డిక్లేర్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఒకవేళ వీళ్ళు ప్రెజెంటివ్ ఇన్కమ్ అనేది డిక్లేర్ చేయకపోతే వీళ్ళు నెక్స్ట్ 5 సబ్సిక్వెంట్ ఇయర్స్ ఇది డిక్లేర్ చేయలేరు. 44AD ఒకసారి వదిలేస్తే 5 years వరకు ఇది మళ్ళీ రాదనమాట. ఇది ఒక ప్రాక్టికల్ పాయింట్. నాట్ డిక్లేరింగ్ అండర్ సెక్షన్ 144AD అండ్ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అయింది అనుకోండి, వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి అండ్ ఆడిట్ చేయించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటి 44ADA ప్రెజెంటివ్ బేసిస్ ప్రొఫెషన్కి ఏంటి సేమ్ అన్ని సేమే, వీళ్ళు ప్రొఫెషన్ చేస్తూ ఉండాలి. గ్రాస్ రిసిప్ట్స్ అప్ టు 50 lakhs ఉండాలి. పీజీబీపీ ఇన్కమ్ వచ్చేసి గ్రాస్ రిసిప్ట్స్ ఇంటూ 50%. సో 50% వాళ్ళు పీజీబీపీ ఇన్కమ్ లాగా చూపించారు. అయితే ఈ 50 lakhs ఉన్నాయా, లెస్ దాన్ 5% క్యాష్లో ఉందంటే నీకు 75 lakhs లిమిట్. ఇది ఒక అమెండ్మెంట్. 44AD కింద డిక్లేర్ చేశావు, నాట్ రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిట్ కూడా చేయించాల్సిన అవసరం లేదు. ఈ డిక్లేర్ చేసిన 50% కంటే తక్కువ చేసావు అండ్ ఎన్టీఏ అనేది నీకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే పెరిగిపోయిందంటే నీకు బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, ఆడిట్ చేయించుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్పోర్టర్ కేసులో వద్దాం. ఈ ట్రాన్స్పోర్ట్ కేసులో ఎవరు ఫ్లయింగ్, హైరింగ్, లీజింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్ ఉంటాయి కదా, వాళ్ళకి వస్తుంది. వాళ్ళు 10 vehicles మాత్రమే ఉండాలి. వీళ్ళకి ఒకటి ఉంటుంది ఇక్కడ, ఏదది గ్రేటర్ దాన్ 10 vehicles ఉంటే రాదు, అప్ టు 10 vehicles ఉంటేనే వీళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది. సో పీజీబీపీ ఏముంది, అది హెవీ గూడ్స్ వెహికల్ అయితే 1,000 per ton ఆఫ్ గ్రాస్ వెహికల్ వెయిట్ ఆర్ అన్లాడెన్ వెయిట్ ఫర్ ఎవ్రీ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్. అదర్ వెహికల్స్కి 7,500 per month. ఇక్కడ 1,000 per ton, ఇక్కడ 7,500 per month. 1,000 per ton per month ఆఫ్ గ్రాస్ వెహికల్ వెయిట్. సో గ్రాస్ వెహికల్ 44AE విల్ నాట్ బి అప్లికబుల్ ఓన్ 10% 10 vehicles కంటే ఎక్కువ ఉంటే అప్పుడు. పార్ట్నర్ రెమ్యునరేషన్, ఇంట్రెస్ట్, శాలరీ అండర్ సెక్షన్ 40B వీళ్ళకి అలౌడ్ ఉంటుంది. హెవీ వెహికల్ అంటే గ్రాస్ వెహికల్ వెయిట్ ఏదైతే 12 tons ఎక్కువ ఉంటుందో, అంటే 12,000 kgs కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని గ్రాస్ వెహికల్ వెయిట్, దాన్ని హెవీ గూడ్స్ వెహికల్ అంటారు. దానికి 1,000 per ton per month per vehicle అసలు. ఇది 44AEకి రిలేటెడ్. సో కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను అనిపిస్తుండొచ్చు, బట్ ఇంత ఫాస్ట్ వెళ్ళకపోతే నీకు చాలా టైం అనేది వచ్చేస్తుంది అనమాట.
నెక్స్ట్ కాంపోజిట్ ఇన్కమ్. కాంపోజిట్ ఏంటి? మనం అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఉంటుంది కదా, మొత్తం 3 ఉన్నాయి. ఒకటి సేల్ ఆఫ్ రబ్బరు, సేల్ ఆఫ్ కాఫీ అండ్ సేల్ ఆఫ్ టీ. సేల్ ఆఫ్ రబ్బర్లో 35-65, సేల్ ఆఫ్ కాఫీలో గ్రోన్ ఆర్ క్యూర్డ్ ఉందంటే 25-75, అంటే గ్రోన్ ఆర్ క్యూర్డ్లో మోర్ అగ్రికల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి దీని అగ్రికల్చర్ 75 వేసాడు. గ్రోన్, క్యూర్డ్, రోస్టెడ్ అండ్ గ్రౌండెడ్ మొత్తం ఇండియాలో అయితే 40-60% ఇది మనకి కూర్గులో ఎక్కువ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ టీ, గ్రోన్ నార్మల్, ఇది కేరళలో ఉంటాయి కదా కొన్ని దగ్గర, 40%-60% ఈ రెండు కూడా. తర్వాత 43 CA ప్రకారము ఒకటి ఇచ్చాడు, క్యాపిటల్ అసెట్ కానీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆర్ బోత్ అనేవి అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ లాగా నువ్వు మెయింటైన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్లో నువ్వు దాన్ని ట్రాన్స్ఫర్ చేసావంటే కన్సిడరేషను ఎస్డివి కంటే తక్కువ ఉందనుకో, ఎస్డివినే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ తీసుకోవాలి, అదే నీకు పీజీబీపీ అవుతుంది. ఒకవేళ ఎస్డివి అనేది 110%, ఇది క్యాపిటల్ గెయిన్లో ఉంటుంది ప్రొవిజన్, ఈ ఎస్డివి అనేది అప్ టు 110% ఆఫ్ ది కన్సిడరేషన్ ఉందంటే నీకు ఆ కన్సిడరేషనే ఎఫ్సిఓస్ అవుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రోజు, డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రోజు డిఫరెంట్ స్టాంప్ డ్యూటీ వాల్యూస్ ఉంటే పార్ట్ ఆఫ్ ది కన్సిడరేషన్ కనుక అకౌంట్ పే చెక్ కావచ్చు, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్ కావచ్చు, ఈసీఎస్ కావచ్చు, ఎనీ ఎలక్ట్రానిక్ మోడ్లో పేమెంట్ జరిగితే డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజున ఉన్న ఎస్డివి తీసుకోవచ్చు. సో దెన్ ఎస్డివి ఆఫ్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్ కెన్ బి కన్సిడర్. ఇది కొన్ని రిలవెంట్ అండ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. నాకు తెలిసి ఒక 4 or 5 ప్రొవిజన్స్ నేను కావాలని స్కిప్ చేశాను, కొన్ని ప్రొవిజన్స్ మాత్రమే స్కిప్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా టోటల్ ఇన్కమ్ రిలేటెడ్గా 4 or 5 ప్రాబ్లమ్స్ అండ్ డిప్రిషియేషన్ రిలేటెడ్ ప్రాబ్లము అండ్ ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ రిలేటెడ్ ప్రాబ్లము, పార్ట్నర్షిప్ ఫార్మ్ రిలేటెడ్ ప్రాబ్లము అండ్ టోటల్ ఇన్కమ్ రిలేటెడ్గా ఒక 4 or 5 ప్రాబ్లమ్స్ తీసుకొని టోటల్గా ఒక 10 ప్రాబ్లమ్స్ పీజీబీపీ మీద నేను ప్రాక్టీస్ చేయించడానికి ట్రై చేస్తాను. సో స్టేట్ ట్యూన్ టు ద ఛానల్. సో ఇంతే వీడియో, ఇది పీజీబీపీ రివిజన్కి రిలేటెడ్గా. సో నేను మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ నోట్స్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటుంది. ఈ నోట్స్ ఏదైనా యూజ్ అవుతే గివ్ ఇట్ థమ్స్ అప్ అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఛానల్ షేర్ చేయండి. సో చాలా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో ఇది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.